କରି ଜାଗ୍ରତରେ ଶୁଣନ୍ତୁ। ఎవరు కృతజ్ఞతా స్తుతి చెల్లించగలరు? କୋଉମାନେ ଧନ୍ୟବାଦର ବଳି ଉତ୍ସର୍ଗ କରିପାରିବେ? ఎవరి జీవితంలో కార్యము జరిగిందో వారు మాత్రమే చెల్లించగలరు. ଯୋଉମାନଙ୍କ ଜୀବନରେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ଘଟିଲା ସେମାନେ ହିଁ ଦେଇପାରନ୍ତି କୃତଜ୍ଞତା। ఎవరి జీవితంలో కార్యము జరుగుతుంది అని అంటే దేవుని కృపకు ఎవరైతే పాత్రలు అవుతారో వారి జీవితంలోనే కార్యము అనేది జరుగుతుంది. ଈଶ୍ୱରଙ୍କର ଦୟା ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ଯୋଉମାନେ ତାଙ୍କର ଅନୁଗ୍ରହକୁ ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତି ସେମାନଙ୍କ ଜୀବନରେ ଈଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟ ଘଟେ। నీ జీవితంలో దేవుని కృప లేకుండా నీవు ఎంత ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థనకు ఫలితము రాకపోవచ్చు. ହୋଇପାରେ ଆପଣମାନଙ୍କ ଅନେକ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଦୟା ଆପଣଙ୍କ ଉପରେ ନଥିବା ଦ୍ୱାରା ହୁଏତ ଆପଣମାନଙ୍କ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ ହେଇନପାରେ। నీవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రోజు ఏంటంటే ଆଜି ଆପଣମାନେ କ'ଣ ମନେ ରଖିବା ଆବଶ୍ୟକ? నీ ఒక కార్యము నీ జీవితంలో చూడాలి అని అంటే ଆପଣଙ୍କ ଜୀବନରେ ଏକ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଘଟିବାକୁ ହେଲେ నీ ప్రార్థనకు సమాధానము రావాలి అని అంటే ଆପଣମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାର ଉତ୍ତର ଆସିବାକୁ ହେଲେ నీవు ఎదురు చూస్తున్నది నీవు పొందుకోవాలి అని అంటే ଯାହା ତୁମେ ଅପେକ୍ଷା କରୁଛ ତାହା ପ୍ରାପ୍ତ ହେବାକୁ ହେଲେ ముందు నీవు దేవుని కృపకు పాత్రుడివి పాత్రురాలివి అవ్వాలి. ପ୍ରଥମେ ତାଙ୍କର ଦୟାର ପାତ୍ରୀ ତୁମେ ହେବାକୁ ପଡିବ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఒక మాట మీకు చూపిస్తాను. ଆଉ ଗୋଟେ କଥା ମୁଁ ଦେଖେଇବି। యోహాను సువార్త ଯୋହନ ସୁସମାଚାର మొదటి యోహాను పత్రిక ପ୍ରଥମ ଯୋହନ 3వ అధ్యాయము 3 ପର୍ବ 22వ వచనం చదువుదాం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచు ఉన్నాము గనుక మనము ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ଏଠାରେ କ'ଣ ଲେଖା ଅଛି ମାନେ భక్తుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. ଆଉ ଭକ୍ତ ଯୋହନ ଏଠାରେ ଲେଖୁଛନ୍ତି ఈయన సామాన్యమైన వ్యక్తి కాదండి. యేసు ప్రభుకి అతి సమీపంలో 3.5 సంవత్సరములు పరిచర్య చేసిన ఒక గొప్ప భక్తుడు ఈయన. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସହିତ ଅତି ନିକଟରେ ଥିବା ଜଣେ 3.5 ବର୍ଷ ଧରି ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଥିବା ଏକ ମହାନ ଭକ୍ତି ବା ବ୍ୟକ୍ତି ଅଟନ୍ତି ଏ ଭକ୍ତ। తన అనుభవంలో నుంచి రాసిన మాట ఈ మాట. ତାଙ୍କର ନିଜର ଅନୁଭୂତି ମଧ୍ୟରୁ ଲେଖିଥିବାର ଏଇ କଥା। మన ప్రార్థనలకు సమాధానము రావాలి అని అంటే ଆମ୍ଭମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାର ଉତ୍ତର ଆସିବାକୁ ହେଲେ దేవుని కృపను మనము పొందుకోవాలి అని అంటే ଈଶ୍ୱରଙ୍କର ଦୟା ଆମେମାନେ ପାଇବାକୁ ହେଲେ మనము అడిగినదంతయు మనము పొందుకోవాలి అని అంటే ଆମେ ଯାହା ଯାହା ମାଗୁଛୁ ତାହା ମିଳିବାକୁ ହେଲେ ఇక్కడ రాయబడిన మాట ଏଠାରେ ଲେଖାଯିବାର କଥା ఆయన ఆజ్ఞలను మనము గైకొనుచు ఉండాలట. ତାହାଙ୍କର ଆଜ୍ଞା ସବୁ ଆମମାନେ ପାଳନ କରିବାର ଅଛି। తర్వాత ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేయాలట. ତାଙ୍କର ଦୃଷ୍ଟିରେ ଯାହା ଉତ୍ତମ ତାହା ଆମେ କରିବା ଆବଶ୍ୟକ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొనడానికి మనకి ఇష్టము పుడుతుంది. ତାହାଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଯାହା ସନ୍ତୋଷଜନକ ଯାହା ଆନନ୍ଦିତ ଲାଗେ ସେଇ ବିଷୟ ଯେତେବେଳେ ଆମେମାନେ କରିବା ସେ ମଧ୍ୟ ଆମ୍ଭମାନଙ୍କର ଇଚ୍ଛାକୁ ପୂର୍ଣ୍ଣ କରିବେ। ఎంతమంది అయితే ఆయన ఇష్టము చొప్పున జీవిస్తూ ఉంటారో, ఎంతమంది అయితే ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉంటారో వారందరి జీవితంలో దేవుడు కార్యము చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ଯୋଉମାନେ ତାଙ୍କର ସନ୍ତୋଷଯୁକ୍ତ କାର୍ଯ୍ୟ କରିବେ, ତାଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଚାଲିବେ, ତାଙ୍କର ଆନନ୍ଦଦାୟକ କର୍ମ କରିବେ, ସେ ସମସ୍ତଙ୍କ ଜୀବନରେ ପରମେଶ୍ୱର ତାଙ୍କର ଇଚ୍ଛାକୁ ତାଙ୍କ ମାଗିବା ବିଷୟକୁ ପ୍ରଦାନ କରିବେ। మనము అసాధ్యమైన వాటిని అడిగినా సరే ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. ଆମ ପାଇଁ ଯୋଉଟା ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଯୋଉଟା ଅସମ୍ଭବ ତାହା ମାଗିଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱର ଆମ ପାଇଁ ତାହା କରିବେ। అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించినప్పుడు మాత్రమే. ଯେତେବେଳେ ଆମେ ତାଙ୍କ ଆଜ୍ଞା ଗୁଡ଼ିକୁ ପାଳନ କରିବା, ତାଙ୍କର ସନ୍ତୋଷଯୁକ୍ତ କାର୍ଯ୍ୟ କରିବା, ସେତେବେଳେ ହିଁ ଆମର ଇଚ୍ଛାକୁ, ଆମର ଆଗ୍ରହକୁ, ଆମର ଆଶାକୁ ସେ ପୂର୍ଣ୍ଣ କରିବେ। మన దేవుడు గొప్పవాడండి. ଆମମାନଙ୍କ ପରମେଶ୍ୱର ମହାନ ଅଟନ୍ତି। ఆయన ఎంత గొప్పవాడనంటే ସେ କେତେ ମହାନ ମାନେ ఆయన పరిచర్య జీవితాన్ని మనం గమనించినప్పుడు
చూసినప్పుడు ତାଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟକୁ ଯଦି ଆମେ ଚିନ୍ତା କରିବା, పేతురు గారి అత్తను ఆయన స్వస్థపరిచాడు జ్వరంతో బాధపడుతూ ఉంటే. ପିତରଙ୍କର ଶାଶୁଙ୍କୁ ପରମେଶ୍ୱର ଯୀଶୁ କଣ କଲେ? ଜ୍ୱର ଥିବା ସମୟରେ ସୁସ୍ଥ କଲେ। కుష్టి రోగుల్ని స్వస్థపరిచాడు. କୁଷ୍ଠି ଲୋକମାନଙ୍କୁ ସୁସ୍ଥତା ଦେଲେ। చూపు లేని వారికి చూపునిచ్చాడు. ଯେଉଁମାନେ ଅନ୍ଧ ଥିଲେ ସେମାନଙ୍କୁ ଚକ୍ଷୁ ପ୍ରଦାନ କଲେ। నడవలేని వారికి నడకనిచ్చాడు ఆయన. ଛୋଟମାନଙ୍କୁ ସେ ଚାଲିବାର ଶକ୍ତି ପ୍ରଦାନ କଲେ। రక్తస్రావము కలిగిన స్త్రీని ఆయన బాగు చేశాడు. ଆଉ ରକ୍ତସ୍ରାବ ରୋଗରେ ପୀଡ଼ିତ ସ୍ତ୍ରୀଙ୍କୁ ସେ ସୁସ୍ଥ କଲେ। పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేశాడు. ପକ୍ଷାଘାତ ରୋଗୀକୁ ସେ ସୁସ୍ଥ କଲେ। ఆయన మల్టీ స్పెషాలిస్ట్. ఇప్పుడైతే అన్ని డిపార్ట్మెంట్లు వేరువేరుగా వచ్చినాయి, కానీ యేసు ప్రభు అప్పుడే అన్ని డిపార్ట్మెంట్లో ఆయనకి స్వస్థపరచగలిగిన కెపాసిటీ ఉన్న దేవుడు అనమాట ఆయన. ହାଲେଲୁୟା। ତ ଏବେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଡିପାର୍ଟମେଣ୍ଟ ଅଛି ମେଡିକାଲକୁ ଗଲେ, କିନ୍ତୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେ ମଲ୍ଟି ଟ୍ୟାଲେଣ୍ଟ, ମଲ୍ଟି ସ୍ପେଶାଲିଷ୍ଟ, ସବୁ ରୋଗର ସେ କ'ଣ ଥିଲେ? ସୁସ୍ଥକାରୀ ଥିଲେ। గుండె డాక్టర్ ఓన్లీ గుండెగా ట్రీట్మెంట్ ఇస్తాడు. ଯେଉଁମାନେ ଆଉ ଛାତିର ଡାକ୍ତର ମାନେ, ଯେଉଁମାନେ ହାର୍ଟ ଡକ୍ଟର ମାନେ, ସେମାନେ ହାର୍ଟର ପ୍ରୋବ୍ଲେମକୁ ହିଁ ସଲ୍ଭ କରିବେ। కంటి డాక్టర్ ఓన్లీ కంటిగా ట్రీట్మెంట్ ఇస్తాడు. ଆଉ ଆଖି ଡାକ୍ତର ମାନେ କେବଳ ଆଖିର ହିଁ ଚିକିତ୍ସା କରିବେ। కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ గుండెని బైపాస్ చేయమని అన్నావు అనుకో, ଆଉ ଯଦି ଆଉ ଆଖି ଡକ୍ଟର ପାଖକୁ ଯାଇକି ତୁମର ଆଉ ଛାତି ବଥାର ଅପରେସନ କର ବୋଲି ଯଦି କହିବ, ఎవరం దెబ్బ కొట్టేసిద్ది. ଆଉ ସେ କି ପ୍ରକାର କରିବ ତା ଆମେ ଜାଣୁ। కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించగలిగితే నీ సమస్య ఏదైనా సరే ఆయన కార్యము నీ జీవితంలో చేయగలిగిన సమర్థుడు. ତ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସି ତାଙ୍କ ଇଚ୍ଛାରେ ଯଦି ଆପଣମାନେ ଜୀବନ କାଟିବେ, ଆପଣଙ୍କ ଜୀବନରେ ଯେକୌଣସି ମନୋବାଞ୍ଛା ଅଛି ତାହା ସେ ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ସକ୍ଷମ ଅଟନ୍ତି। ఆయన చనిపోయిన వారిని లేపిన దేవుడండి. ମୃତ ଲୋକମାନଙ୍କୁ ଉଠାଇବା ପରମେଶ୍ୱର ସେ। ఇంకా గట్టిగా చెప్పాలంటే సమాధిలో 4 రోజులు ఉంచిన వ్యక్తిని సహితము లేపిన దేవుడండి ఆయన. ସମାଧିରେ ବନ୍ଦ ହେଇକି ମରି ଯାଇଥିବା, ପଚି ଯାଇଥିବା 4 ଦିନ ଧରି ସେ ଶବକୁ ମଧ୍ୟ ଉଠାଇବାର ସାମର୍ଥ୍ୟ ଯୀଶୁଙ୍କ ପାଖରେ ଥିଲା। మామూలుగా యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే చనిపోయిన వ్యక్తి 3 రోజుల్లో ఎప్పుడైనా లెగవచ్చు అనే ఒక నమ్మకాన్ని యూదులు కలిగి ఉంటూ ତ ఉంటారు. ଜିହୁଦୀ ମାନଙ୍କର ଗୋଟେ ପରମ୍ପରା ଥାଏ, ମରିବା ବ୍ୟକ୍ତି 3 ଦିନରେ କାଳେ ଉଠିଯିବ ବୋଲି ତାଙ୍କର ଗୋଟେ ସେ ପ୍ରକାର ବିଶ୍ୱାସ ଥାଏ। కానీ యేసు ప్రభు కావాలని 4 రోజుల వరకు అక్కడికి వెళ్ళలేదు. ఆయన చనిపోయిన ఇష్టమైన వ్యక్తి చనిపోయిన ఆయన వెళ్ళలేదు. ତ ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ତାଙ୍କର ଅତି ଆପଣାର ବ୍ୟକ୍ତି ମରିଗଲେ ମଧ୍ୟ 4 ଦିନ ଧରି ସେ ସ୍ଥାନକୁ ଗଲେ ନାହିଁ। కానీ అది అసాధ్యమైనదైనప్పటికీ కూడా దేవుడు అక్కడ అద్భుతమైన కార్యమును ଆଉ జరిగించాడు. ସେଟା ମନୁଷ୍ୟ ଦୃଷ୍ଟି, ଅନ୍ୟମାନଙ୍କ ଦୃଷ୍ଟି ଅସମ୍ଭବ ଥିଲେ ମଧ୍ୟ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ସେ ସ୍ଥାନରେ ଯାଇ କଲେ। ఇన్ని గొప్ప గొప్ప కార్యములు చేయగలిగిన దేవునికి ଏତେ ମହାନ ମହାନ କାର୍ଯ୍ୟ କରିବା ପରମେଶ୍ୱରଙ୍କୁ మనం ఎంత, మన సమస్య ఎంత? ଆମେ କେତେ, ଆମର ସମସ୍ୟା କେତେ ବଡ ତାଙ୍କ ପାଇଁ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। నీవు ఏదైతే జరగాలని కోరుకుంటూ ఉన్నావో ଆପଣମାନେ ଆଜି ଯାହା ବି ଘଟୁ ବୋଲି ଆପଣମାନେ ଆଶା କରୁଛନ୍ତି, అది నీ జీవితంలో అయినా, ତାହା ଆପଣମାନଙ୍କ ଜୀବନରେ ହଉନା నీ କାହିଁକି, బిడ్డల జీవితంలో అయినా, ଆପଣମାନଙ୍କ ପିଲାମାନଙ୍କ ଜୀବନରେ ହଉନା నీ କାହିଁକି, వ్యాపారంలో అయినా, ଆପଣଙ୍କର ବେପାର ବାଣିଜ୍ୟରେ ହଉନା అది କାହିଁକି, దేనిలో అయినప్పటికీ కూడా ତାହା ଯେକୌଣସି ବିଷୟ ହଉନା କାହିଁକି, దేవుడు కార్యము చేయటానికి సమర్థుడు. ଈଶ୍ୱର କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ ସେ ସକ୍ଷମ। అది ఎప్పుడు అనంటే ତାହା କେବେ ମାନେ నీవు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు. ଯେତେବେଳେ ଆପଣ ତାଙ୍କୁ ସନ୍ତୋଷ ଯୁକ୍ତ ଜୀବନ ଯାପନ କରିବେ। ఒకవేళ ఆయనకి ఆయాసకరమైనది ఏదైనా నీలో ఉంటే, ଯଦି ଆପଣମାନଙ୍କ ଜୀବନରେ ତାଙ୍କୁ ପସନ୍ଦ ନଥିବା, ତାଙ୍କୁ ଇଚ୍ଛା ନଥିବା ଯଦି କୌଣସି ଦୁର୍ବଳତା କି କୌଣସି କାର୍ଯ୍ୟ ଯଦି ଅଛି, ఆయనను దుఃఖపరిచేది ఏదైనా నీ జీవితంలో ఉంటే, ଈଶ୍ୱରଙ୍କୁ ଦୁଃଖ ଦେବାର କୌଣସି ବିଷୟ ଯଦି ଆଜି ଆପଣଙ୍କ ପାଖରେ ଅଛି, నిన్ను బట్టి ఆయన కన్నీరు కార్చే సంఘటన ఏదైనా నీలో ఉంటే, ଆପଣଙ୍କ ପାଇଁ ପ୍ରଭୁ ଯଦି କାନ୍ଦୁଛନ୍ତି, ଏମିତି ଯଦି କୌଣସି ବିଷୟ ଅଛି, కార్యం జరగదు. ତାହା କେବେ ମଧ୍ୟ କାର୍ଯ୍ୟ ଘଟିବ ନାହିଁ। నువ్వు 40 రోజులు కాదు, 40 రోజులు చేసిన కార్యం జరగదు. ତୁମେ 40 ଦିନ ନୁହେଁ, 40 ଦିନ କଲେ ମଧ୍ୟ ତାହା କାର୍ଯ୍ୟ ହେବ ନାହିଁ। నీ జీవితంలో కార్యం జరిగిందా? దేవునికి స్తోత్రం. ଆପଣମାନଙ୍କ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ ହେଲା, ପ୍ରଭୁଙ୍କ ନାମ ଗୌରବ ହଉ। జరగకపోతే మీరు బాధపడక్కర్లా. ଯଦି ଘଟି ନାହିଁ, ଆପଣମାନେ ଆଶା ଚିନ୍ତା କରନ୍ତୁ ନାହିଁ, କଷ୍ଟ ପାଆନ୍ତୁ ନାହିଁ। 10th క్లాస్ వాడు ఫెయిల్ అయితే వాడికి సప్లిమెంటరీ ఉంటది. ଆଉ ଯଦି 10ମ ପରୀକ୍ଷା ପାସ୍ ଫେଲ୍ ହେଲା, ତାକୁ ଆଉ ସପ୍ଲିମେଣ୍ଟାରୀ ଅଛି। ఎవరి జీవితంలో కార్యం జరగలేదో వాళ్ళకి కూడా ఇది సప్లిమెంటరీ కూడిక అన్నమాట. ଆଉ ଯୋଉମାନଙ୍କ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ ଘଟି ନାହିଁ, ସେମାନଙ୍କ ପାଇଁ ଏଇଟା ସପ୍ଲିମେଣ୍ଟାରୀ ସଭା। మరలా అవకాశం ఉంది.
ଆଉ ଥରେ ସୁଯୋଗ ଅଛି। ఆయన బలం తగ్గిపోలా, ତାଙ୍କର ବଳ ସମାପ୍ତ ହେଇନାହିଁ, ఆయన శక్తి తగ్గిపోలా, ତାଙ୍କର ଶକ୍ତି କମି ଯାଇନାହିଁ। ఆయనలో ఇంకా శక్తి ఇంకా బలము కలిగిన దేవుడు ఆయన. ସେ ଆହୁରି ତାଙ୍କ ପାଖରେ ଶକ୍ତି ବଳ ଥିବା ପରମେଶ୍ୱର। నీవు ఎదురు చూస్తున్న కార్యము ఆయన సంపూర్తి చేయగలిగిన దేవుడు. ସେ ତୁମ ପଛକୁ ଥିବା ସମସ୍ତ କାର୍ଯ୍ୟକୁ ପୂର୍ଣ୍ଣ କରିବାର ସକ୍ଷମ ପରମେଶ୍ୱର ସେ। కానీ దానికి ముందుగా କିନ୍ତୁ ତା ପୂର୍ବରୁ ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలి. ତାଙ୍କୁ ପସନ୍ଦ ଯୁକ୍ତ ଜୀବନ ତୁମେ କାଟ। మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, నా జీవితంలో కార్యం జరగలేదని నువ్వు అడిగితే, ଯଦି ଆପଣଙ୍କ ପାଳକ ପାଖକୁ ଆସିକି ଆଜ୍ଞା ମୁଁ ମଧ୍ୟ 40 ଦିନ ଉପବାସ ରହିଲି ମୋ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ ହେଇନାହିଁ ବୋଲି ଯଦି నా ପଚାରିବେ, జీవితంలో కార్యం జరగలేదు, నేను ఉపవాసం ఉన్నా, నేను చర్చికి రానని నువ్వు చెబితే, ଯଦି ମୁଁ 40 ଦିନ ଉପବାସ ରହିଲି ମୋ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ ଘଟିଲାନି ସେଥିପାଇଁ ମୁଁ ମଣ୍ଡଳୀ ଆସିବିନି ବୋଲି ଯଦି ତୁମେ କହିବ, నువ్వు డిసప్పాయింట్ అయిపోతే, ଆଉ ତୁମେ ଯଦି ନିରାଶ ହେଇଯିବ, నువ్వు డిస్టర్బ్ అయిపోతే, ତୁମେ ଯଦି ଆଉ ଡିଷ୍ଟର୍ବ ହେଇଯିବ, దానివల్ల కార్యం జరగదు. ତା ପାଇଁ କାର୍ଯ୍ୟ ଘଟିବ ନାହିଁ। ఈ రోజు నీవు తెలుసుకుని దాన్ని ఒప్పుకుని దాన్ని విడిచిపెడితే అద్భుతమైన కార్యం జరుగుతుంది. ଆଉ ଯଦି ତୁମେ ତା ଜାଣିକିରି ତାକୁ ସ୍ୱୀକାର କରିକି ତାକୁ ମାନିଲେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଘଟିବ। ఒక సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. ଗୋଟିଏ କଥା କହିକି ମୁଁ ଶେଷ କରିବି। మా పెద్దమ్మ డెలివరీ టైం వచ్చింది, మచిలీపట్నం హాస్పిటల్లో ఆమెను పెట్టారు. ଆଉ ଆମର ବଡ଼ ମାଙ୍କର ଡେଲିଭରି ସମୟ ଆସିଲା, ମଛଲିପଟ୍ଟନମ ହସ୍ପିଟାଲରେ ତାଙ୍କୁ ରଖାଗଲା। ఆమెకి రక్తం లేదు, ଆଉ ତାଙ୍କର ରକ୍ତ ନଥିଲା, హాస్పిటల్లో కట్టడానికి డబ్బులు లేవు. ହସ୍ପିଟାଲରେ ଜଏନ୍ କରିବା ପାଇଁ ଟଙ୍କା ନାହିଁ। మా తాతయ్య గారు అప్పు తీసుకొద్దామని బయటికి వెళ్ళాడు. సో ଆମ ମାନଙ୍କର ଅଜୟ ସେ କ'ଣ କଲେ ନା ଆଉ ଋଣ କରିବା ପାଇଁ ବାହାରକୁ ଗଲେ। వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు, ଆଉ ସେମାନେ ବାପ୍ତିସ୍ମ ନେଇଛନ୍ତି, ప్రార్థన చేస్తున్న వాళ్ళే. ପ୍ରାର୍ଥନା କରିବା ବ୍ୟକ୍ତି ମାନେ, కానీ ఆ రోజు ఎక్కడ కూడా ఆయనకి చిల్లిగవ్వ దొరకలేదు. କିନ୍ତୁ ସେଇଦିନ ଗୋଟିଏ ଟଙ୍କାଟେ ବି ତାଙ୍କୁ କୋଉଠି ମିଳିଲାନି। హాస్పిటల్లో ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ଆଉ ହସ୍ପିଟାଲରେ ସେ ମାଙ୍କର ପରିସ୍ଥିତି ବହୁତ ଭୟଙ୍କର ଥିଲା। ఇక ఆయనకేమో డబ్బులు ఎక్కడ దొరకలేదు. ଆଉ ତାଙ୍କୁ ପଇସା କୋଉଠି ମିଳୁନି। నా కూతురు నేను చూపించుకోలేకపోతే ఇక నా జీవితం ఎందుకు, చనిపోదామని అనుకున్నాడంట ఆయన. ତ ସେ ଭାବିଲେ ମୋ ଝିଅର ଜୀବନ ଯଦି ବଞ୍ଚିବ ନାହିଁ ତାହେଲେ ମୋ ବଞ୍ଚିକି କ'ଣ ଲାଭ, ମରିଗଲେ ଭଲ ବୋଲି ସେ ଭାବିଲା। సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడంట. ଆଉ ସେ ଭାବିଲା ମୁଁ ଆତ୍ମହତ୍ୟା କରିଦେବି। ప్రభువుని తెలుసుకున్నాడు, ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିଛି, బాప్తిసం తీసుకున్నాడు. ବାପ୍ତିସ୍ମ ନେଇଛି, కానీ ఆ రోజు జరిగిన ఆ డిస్టర్బెన్స్ లో ఆ చనిపోదాం అని చెప్పి ఆలోచన వచ్చింది ఆయన. ତ ସେଇ ଦିନର ସେଇ ଯୋଉ ଡିଷ୍ଟର୍ବାନ୍ସ ଦ୍ୱାରା ସେ କ'ଣ ଭାବିଲା, ମୁଁ ମରିଯିବି ବୋଲି ଭାବିଲା। కానీ దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడంట. କିନ୍ତୁ ସେଇ ସମୟରେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ କଥା କହୁଛନ୍ତି ఏమనో తెలుసా, କ'ଣ ବୋଲି, నా కుమారుడా ମୋର ପୁତ୍ର నీ సేవకుని దగ్గర ତୁମେ ତୁମ ସେବକଙ୍କ ପାଖରେ నీకున్న చెడు అలవాట్లన్నీ వదిలేస్తానని నీవు తీర్మానం చేసుకున్నావు. ତୁମେ ତୁମ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ପାଖରେ ତୁମଠାରେ ଥିବା ସବୁ ପ୍ରକାର ଖରାପ ଅଭ୍ୟାସ ମୁଁ ଛାଡ଼ିଦେବି ବୋଲି ତୁମେ ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନେଇଥିଲ, బాప్తిసం తీసుకున్నావు. ତୁମେ ବାପ୍ତିସ୍ମ ନେଲ, కానీ ఇప్పటికీ నీ జేబులో సిగరెట్ ప్యాకెట్ ఉంది. କିନ୍ତୁ ଏବେ ବି ତୁମ ପକେଟରେ ସିଗାରେଟ ପ୍ୟାକେଟ ଅଛି। దాన్ని వదిలేసి నీ జీవితంలో నేను అద్భుత కార్యం ଆଉ చేస్తాను. ତୁମେ ତାକୁ ଛାଡ଼ିଦିଅ, ମୁଁ ତୁମ ଜୀବନରେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କରିବି। ఇక అప్పుడు ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాడట. ଆଉ ସେତେବେଳେ ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ନିଷ୍ପତ୍ତି ନେଲା, ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాడు, ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ନିଷ୍ପତ୍ତି ନେଲା, అయ్యా, ఈ దినం మొదలుకొని ଆଉ ଆଜିଠାରୁ నేను దీని జోలికి వెళ్ళను, ମୁଁ ଆଉ ୟା ପାଖକୁ నీకు ଯିବିନି, ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను. ମୁଁ ତୁମର ଆଉ ସନ୍ତୋଷ ଯୁକ୍ତ ସନ୍ତାନ ଭାବରେ ଜୀବନ କାଟିବି। చనిపోదాం అనుకున్న ఆయన దాన్ని వదిలిపెట్టేసి తిరిగి హాస్పిటల్కి వచ్చాడు, ఒట్టి చేతులతోనే వచ్చాడు. ସେ మరిଯିବି ବୋଲି ଯାଉଥିଲା କିନ୍ତୁ ସବୁ ଛାଡ଼ିକିରି ସେ ହସ୍ପିଟାଲକୁ ଖାଲି ହାତରେ ଆସିଲା। ఈయన వచ్చేసరికి ସେ ଯେତେବେଳେ ଆସିଲା ହସ୍ପିଟାଲକୁ, ఎవరో బ్లడ్ ఇచ్చారు, హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. କିଏ ଜଣେ ତାଙ୍କ ପାଇଁ ରକ୍ତ ଦେଲେ, ହସ୍ପିଟାଲର ସମସ୍ତ ଖର୍ଚ୍ଚ ମଧ୍ୟ ତାଙ୍କ ପାଇଁ ଦେଲେ। ఆపరేషన్ మంచిగా జరిగింది, ଅପରେସନ ବି ଭଲରେ ହେଲା, ఆడబిడ్డ పుట్టింది. ଆଉ ଗୋଟେ ଝିଅ ସନ୍ତାନ ଜନ୍ମିଲା। ఇప్పుడు ఆమె ఏలూరులో గొప్ప సేవ చేస్తాను. ଆଉ ଏବେ ସେ ଏଲୁରରେ ଗୋଟେ ବଡ ସେବା କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି। అక్టోబర్ లో వాళ్ళు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే ఆ సభలకు నేను వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. ଆଉ ଅକ୍ଟୋବର ଉପବାସ ପ୍ରାର୍ଥନା ରଖିଥିଲେ, ସେଇ ସଭାକୁ ମୁଁ ଯାଇଥିଲି ବାକ୍ୟ ଦେବା ପାଇଁ। దేవుడు అప్పటి నుంచి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేశారు. ସେଇ ଦିନ ଠାରୁ ପ୍ରଭୁ ମହାନ କାର୍ଯ୍ୟ ତାଙ୍କ ପରିବାରରେ କରୁଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। వారి కుటుంబంలో ఆయన కుమారుడే ఎదురుమండి మోజేస్ గారు. ଆଉ ତାଙ୍କର ପୁତ୍ର ହିଁ ସେ ఎదురుముండి మోజేస్ ଆଜ୍ଞା। ఆయన దేవుడు గొప్పగా వాడుకుంటూ ఉన్నారు. ପ୍ରଭୁ ତାଙ୍କୁ ବହୁତ ଭାବରେ ବ୍ୟବହାର କରୁଛନ୍ତି। ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, କାହିଁକି ଏଇ କଥା କହୁଛି ମାନେ, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించగలిగితే దేవుడు మన కుటుంబంలో చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మితిలేనటువంటివి. ଆଉ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତୋଷ ଯୁକ୍ତ ଜୀବନ ଯାପନ ଆମେ ଯଦି କରିବା, ଈଶ୍ୱର ମଧ୍ୟ ଆମ ଜୀବନରେ ଅଶେଷ ଅଶେଷ ఆశీర్వాద మంగళ దాన కరివే। హల్లెలూయా. హల్లెలూయా। మేము ఆ రోజు మీ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మేము కూడా ఒక పూట వచ్చి ఇక్కడ పాల్గొనడానికి దేవుడు కృపను గ్రహించాడు। ଆଉ ଏଇ 40 ଦିନ ଉପବାସରେ ଆମେ ମଧ୍ୟ ଆସିଥିଲୁ, ଗୋଟେ ଓଳି ଆସିକିରି ଏଇଠି ସହଭାଗିତା ପାଇଁ ଆମେ ଆସିଲୁ। మీలో చాలా మంది
కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅନେକ ଲୁହ ଢାଳିକିରି ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି. నేను ఒక మాట చెప్తాను. ମୁଁ ଗୋଟିଏ କଥା କହିବି, మీరు ప్రార్థనలో ఏదైతే కావాలని మీరు ప్రార్థించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అని మీరు ముగిస్తారో, ଯାହା ବି ଆପଣମାନେ ପ୍ରାର୍ଥନା କରିକିରି ଶେଷରେ ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗୁଛି ଆମେନ୍ ବୋଲି କହିକି ଯେତେବେଳେ ସମାପ୍ତ କରିବେ, ఆ ప్రార్థన అక్కడ మీరు ముగించవచ్చు. ସେଇ ପ୍ରାର୍ଥନା ସେଇଠି ଆପଣମାନେ ସମାପ୍ତ କରି ଦେଇ ପାରନ୍ତି. కానీ మీరు కార్చిన కన్నీరు మాత్రము నిరంతరము దేవునికి మొరపెడుతూనే ఉంటుంది. କିନ୍ତୁ ଆପଣମାନେ ଢାଳିଥିବା ସେ ଲୁହ ସବୁଦିନ ପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ତାହା କାନ୍ଦୁଥିବ. మీ కన్నీరు వ్యర్థము కాలేదు, ଆପଣଙ୍କ ଲୁହ କେବେ ବ୍ୟର୍ଥ ଯିବ మీ ନାହିଁ, ప్రార్థనలు వ్యర్థము కాలేదు, ଆପଣଙ୍କ ପ୍ରାର୍ଥନା ବ୍ୟର୍ଥ ଯିବ మీ ନାହିଁ, ఉపవాసము వ్యర్థము కాలేదు. ଆପଣଙ୍କର ଉପବାସ ବ୍ୟର୍ଥ ଯିବ ନାହିଁ. అవన్నీ కూడా దేవుని బుడ్డిలో స్టోరేజ్ అయి ఉన్నాయి. ତ ସେ ସବୁ ପ୍ରଭୁଙ୍କର ସେ ପାତ୍ରରେ ସଂଗ୍ରହ କରିକି ରଖାଯାଇଛି. హల్లెలూయా. ହାଲେଲୁୟା. కీర్తనాకారుడు అంటాడు, నా కన్నీటి చేత నా పరుపు కొట్టుకుని వెళ్ళిపోతుందని అంటాడు. ଆଉ ସେ କହୁଛନ୍ତି ମୁଁ ମୋର ଲୁହରେ ଆଉ ମୁଁ ମୋର ବିସ୍ତରକୁ ମୋର ବିଛଣାକୁ ତିନ୍ତାଏ ବୋଲି ସେ କହୁଛନ୍ତି. అట్టి రీతిగా భక్తుడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ଆଉ ସେଇ ପ୍ରକାର ସେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଲୁହ ଢାଳି ପ୍ରାର୍ଥନା କଲେ. అట్టి రీతిగా యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ସେଇ ପ୍ରକାର ପ୍ରଭୁ ଯୀଶୁ ପ୍ରାର୍ଥନା କଲେ. హెబ్రీ పత్రికలో ఆయన కన్నీరు కార్చి ఆయన మహావేదనతో రోదనతో ఆయన కన్నీళ్లతోను ప్రార్థన చేశాడని హెబ్రీ పత్రికలో మనం ଆଉ చూస్తాం. ଏଭ୍ରି పుస్తକରେ ଆମେ ଦେଖୁଛୁ ସେ ଲୁହ ଢାଳିକିରି ସେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ଆଉ ଅଶ୍ରୁ ଢାଳିକିରି ପ୍ରାର୍ଥନା କରନ୍ତି. మరి అట్టి సేవకుని, అట్టి ఆత్మ కలిగిన సేవకుని, అట్టి కన్నీరు కార్చి ప్రార్థించి అనుభవం కలిగిన సేవకుని దేవుడు మీ సంఘానికి ఇవ్వటం అది మీ అందరికీ ఆశీర్వాదకరం. ତ ଆଜି ଏଇ ପ୍ରକାର ଏକ ସେବକ ଯିଏକି ନିରନ୍ତର ଅଶ୍ରୁ ଢାଳି ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରିବା ଏକ ବୋଝଗ୍ରସ୍ତ ସେବକଙ୍କୁ ପ୍ରଭୁ ଆପଣମାନଙ୍କୁ ଦେଇଛନ୍ତି, ତାହା ଆପଣମାନଙ୍କ ପାଇଁ ଏକ ଆଶୀର୍ବାଦର କାରଣ ଅଟେ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. వారి ఆత్మీయ నాయకుడు మరి ఆయనకి జెర్మియా అని పేరు మామూలుగా పెట్టలేదండి, ଆଉ ତାଙ୍କର ఊరకనే పెట్టలేదు ఆయన. ଆଉ ଆତ୍ମିକ ପିତା ତାଙ୍କୁ ଜିରିମିୟ ବୋଲି ନାମକରଣ ଖାଲିଟାରେ ଦିଆଯାଇ ନାହିଁ, ఊరకనే పెట్టలేదు, ନାମକୁ ଖାଲି ଦିଆଯାଇ ନାହିଁ. ఆయనకు పేరు పెట్టడం జరిగింది అని అంటే దాని వెనక ఆయన కన్నీరు కార్చడం ఉంది. ଆଉ ତାଙ୍କୁ ନାମକରଣ କରାଯାଇଛି ଯେହେତୁ ତାଙ୍କ ପଛରେ ଆଉ ସେ ନିଶ୍ଚୟ ଢାଳିଛନ୍ତି ଅନେକ ଅଶ୍ରୁ. మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ଆପଣମାନେ ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତୋଷ ଯୁକ୍ତ ଜୀବନ ଯାପନ କାଟିବେ, దేవుడు మీ సంఘములో మీ సేవకునికి ఇచ్చిన దర్శనమును, ఆయనకి ఇచ్చిన దర్శనములో మీరు ముందుకు వెళ్ళినప్పుడు, ଆପଣଙ୍କ ମଣ୍ଡଳୀକୁ ଆପଣଙ୍କ ସେବକଙ୍କୁ ଯୋଉ ଦର୍ଶନ ପ୍ରଭୁ ଦେଇଛନ୍ତି ସେଇ ଅନୁସାରେ ଯେତେବେଳେ ଆପଣ ଜୀବନ କାଟିବେ, ఆ దైవ సేవకుని చెప్పిన మాటకు విధేయత చూపించి మీరు ముందుకు వెళ్ళినప్పుడు ସେଇ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କର ଆଦେଶକୁ ମାନିକିରି ଯେତେବେଳେ ଆପଣ ଆଗକୁ ବଢିବେ, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବେ. ఒక చిన్న మాట చెప్పనా, ଗୋଟେ ଛୋଟ କଥା କହିବି. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ କହିବା କଥା କଣ, ମାନେ నరులకు దేవునికి మధ్యవర్తి యేసు ప్రభు. ମନୁଷ୍ୟକୁ ଏବଂ ପରମେଶ୍ୱରଙ୍କ ମଧ୍ୟବର୍ତ୍ତୀ ହଉଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ. సంఘానికి యేసు ప్రభుకి మధ్యవర్తి సేవకుడు. ଆଉ ମଣ୍ଡଳୀକୁ ପୁଣି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ମଧ୍ୟବର୍ତ୍ତୀ ହଉଛି ଜଣେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ. అట్టి సేవకునితో మీరు కలిసి ముందుకు వెళ్ళండి. ସେଇ ପ୍ରକାର ଦାସଙ୍କ ସହିତ ଆପଣ ମିଳିତ ହେଇକି ଆଗକୁ ఆయన ଚାଲନ୍ତୁ. మాటకు విధేయత చూపించి ముందుకు వెళ్ళండి. ତାଙ୍କର ବାକ୍ୟକୁ ଆପଣମାନେ ଅନୁସରଣ କରିକି ଆଗକୁ ବଢନ୍ତୁ. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన ఆజ్ఞలను గైకొనే బిడ్డలుగా మీరు వెళ్ళండి. ଆପଣମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତୋଷ ଯୁକ୍ତ ଜୀବନ କାଟିକିରି ଆପଣମାନେ ଆଗକୁ ଚାଲନ୍ତୁ. నేను మీకు బాండ్ పేపర్ మీద నేను మీకు రాసిస్తాను, మీరు పట్టుకుందల్లా బంగారం అయితే. ଆଉ ଆପଣମାନଙ୍କୁ ମୁଁ ଲେଖିକିରି ଦେବି ବଣ୍ଡ ପେପରରେ, ଆପଣମାନେ ଯୋଉଟାକୁ ଛୁଇଁବେ ସୁନା ହେଇଯିବ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. అట్టి మహాకృప దేవుడు మన అందరికి ఇచ్చునుగా. ସେଇ ପ୍ରକାର ଅନୁଗ୍ରହ ଦୟା ପ୍ରଭୁ ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ପ୍ରଦାନ କରନ୍ତୁ. అయ్యా నన్ను క్షమించండి. దేవునికి మహిమ కలిగిన గాక. ପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟବାଦ ହେଉ. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు దైవజనుల ద్వారా మనం వింటా ఉన్నాం. ପ୍ରାର୍ଥନାର ଗୁରୁତ୍ୱ ବିଷୟରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କଠୁ ଶୁଣିଲୁ. ఆ మాటలన్నీ కూడా మన దేవుడు మన యొక్క జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చును గాక. ଆମ ସମସ୍ତଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ତାହା କାର୍ଯ୍ୟକାରୀ କରନ୍ତୁ. మరి యొక్క దైవజనులు మన మధ్య ఉన్నారు, రమేష్ పాస్టర్ గారు. వారు కూడా కొన్ని శుభాలు అలాగే దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తారు. దేవుడి దోషులను బలపరచును గాక. ఆమేన్. ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ. ହାଲେଲୁୟା. ହାଲେଲୁୟା. ରେଷ୍ଟ ଠିକ୍ ଅଛି, କିଛି ସମୟ ରେଷ୍ଟ ନିଅ. ମୁଁ ଓଡ଼ିଆ ତେଲୁଗୁ ମୁଁ ସମ୍ଭାଳି. ହଁ ఓకే, కొద్ది నీళ్ళు ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని సంగమా, మీ అందరూ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్న
గొప్ప దైవజనులకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన మధ్యలో ప్రభు కుమార్ అయ్య గారు కూడా ఉండడం కూడా మేము చూడడం కూడా మాకెంతో భాగ్యమని మేము ఆశిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నిన్న ఎర్లీ మార్నింగ్ మహి గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఎలాగ మన ప్రభు కుమార్ అయ్య గారు కూడా వస్తున్నారు, ఆంధ్ర నుంచి 2-3 సేవకులు వస్తున్నారు అన్నప్పుడు చాలా సంతోషించాను. హల్లెలూయా. సేవకులతో కలవడం అన్నది చాలా దీవెన. ప్రైజ్ ది లార్డ్. నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. గతంలో కూడా మేము అందరం దగ్గర 4-5 మేము సేవకుని దర్శించడానికి మేము ಈ ಸ್ಥಳಾనికి వచ్చి ఉన్నాం. গত ଦିନମାନଙ୍କରେ ଆମମାନେ ଗୋଟେ 15 ଦିନ ତଳେ ଆମମାନେ ସମସ୍ତ ଆସିଥିଲୁ ପାଷ୍ଟରକୁ ଦେଖା ସାକ୍ଷାତ କରିବା ନିମନ୍ତେ। ଆମେ ଏସବୁ ବିଷୟ ଯେତେବେଳେ ଆମେ ଶୁଣିଲୁ ଆମେ ବହୁତ ଖୁସି ହେଲୁ, ବହୁତ ଆମେ ବଳଯୁକ୍ତ ହେଲୁ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଏଭଳିଆ ପାଳକ ଆପଣମାନେ ଯଦି ପାଇଛନ୍ତି ମାନେ ଆପଣମାନେ କେତେ ପ୍ରାର୍ଥନା କରିଛନ୍ତି। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। ఇటువంటి సేవకుడు మీరు పొంది ఉన్నారంటే మీరు దీని వెనక ఎంతో గొప్ప ప్రార్థన ఉందని నేను విశ్వసిస్తూ ఉన్నాను। హల్లెలూయా। అయితే జాగ్రత్త వినండమ్మా, సాతానుడు ఎప్పుడు భయపడతాడంటే 3 విషయాలు। మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన। ఏంటి చెప్పండి? ప్రార్థన। నువ్వు ప్రార్థన లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమంది ఏంటంటే రాత్రులు పడుకున్నప్పుడు కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు। హల్లెలూయా। ఒకళ్ళు రాత్రి 12 గంటకు 1 గంటకి ఏదైనా మనకి టాయిలెట్ చేయడానికి లేసామని కొంతమంది ఒక కప్పు వెళ్ళింది అనుకో, లేకపోతే ఏదో ఎలకెళ్ళింది అనుకో, కొంతమంది భయపడుతూ ఉంటారు। హల్లెలూయా। ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అంటే వాళ్ళు భయపడతారు। వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న విషయాలు మనం చూస్తూ మనం ఏం చేస్తామంటే భయపడతాం। ఇంకా రాత్రి అంతా కూడా నిద్ర ఉండదు। ఇంకా అమ్మో ఇది చూశాను మన నేడే మనం చూస్తూ మనం ఎప్పుడో చూస్తామో దాన్ని చూస్తే మనం ఏం చేస్తామంటే భయపడతాం। హల్లెలూయా। అయితే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన। హల్లెలూయా। మా సంఘంలో కూడా నా గతంలోని ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎందుకంటే అటువంటి స్థలం లేకపోవడం వల్ల ఆ ప్రార్థన మేము ఆపివేసి ఉన్నాం। వాచ్ నైట్ సర్వీస్, ప్రైజ్ ద లార్డ్, అంటే రాత్రంతా ప్రార్థన। ఆ విధంగా మేము 3 సంవత్సరాలు దాన్ని మేము కంటిన్యూ చేశాం। రాత్రంతా ప్రార్థన। ఆ ప్రార్థన వలన దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేశాడు। హల్లెలూయా। ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు। అయితే మా సంఘంలోని ఒక తల్లి, ఆమె ఎప్పటి నుంచో ఆమెకి కిడ్నీ సమస్య ఉందన్నమాట। ఎప్పటి నుంచో కిడ్నీ సమస్య ఉంది। ఆమె ఎవరో కాదు, మా అత్త వారి తల్లి, ఏమంటారయ్యా? అత్త ఓకే, అత్తగారి తల్లి, ఓకే, ఒడియాలోని ఆయసస్సు అంటారు। అయితే ఆమె చర్చికి వచ్చింది, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె అన్నది ఏంటంటే నాకు కొద్దిగా వస్తుంది అన్నది। అయితే నా భార్య పక్కనే ఉంది, ఆమె ఏం చెప్పిందంటే మీరు మనవరాలు, మీరు ఇక్కడే టాయిలెట్ చేయమన్నారు। చేస్తే ఆమె కూర్చొని ఉంది, కానీ ఇంకా లేవలేకపోతుంది। ఇక ఏమి కూడా టాయిలెట్కి ఆమెకి ఏమి కూడా అవ్వట్లేదు। ఇక కిచ్చివి అవుని పరిసర। హల్లెలూయా। ତାପରେ ତାଙ୍କୁ ପଚରାଗଲା କେବେଠୁ ତୁମର ପରିସର ତୁମର ବନ୍ଦ ହେଇଯାଇଛି ବୋଲି ପଚରାଇଲା ବେଳକୁ ସେ କହୁଛନ୍ତି 3 ଦିନ ହେଲାଣି ମୋର ପରିସର ବନ୍ଦ ହେଇକି ଅଛି, 3 రోజులు బట్టి నుంచి నాకు టాయిలెట్ రావట్లేదు। హల్లెలూయా। అయితే అప్పటికే ఆమె కడుపు భయంకరంగా ఉబ్బిపోయి ఉందన్నమాట। అయితే వెంటనే మేము ఏం చేస్తామంటే మెడికల్ తీసుకొని వెళ్ళాం, ఎస్సీబీ మెడికల్ తీసుకొని వెళ్ళిన తర్వాత మేమేం చేసామంటే కొంతమందిని అక్కడ పెట్టి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, మేము ఈమెని మెడికల్ తీసుకొని వెళ్తున్నాం। అయితే ఎప్పుడైతే మేము మెడికల్ తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అన్నారు ఏంటంటే ఈమెని మీరు మెడికల్ ఈమెని అడ్మిట్ చేయకండి, ఇంటికి తీసుకొని పోండి। అయితే అప్పటికే వారి కూతురు వాళ్ళ మనవరాలు అందరూ ఉన్నారు, దగ్గర 7-8 మంది, వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు। హల్లెలూయా। అప్పుడు డాక్టర్ ఏం చేశాడంటే ఆమెని పడుకోబెట్టి కడుపు అంతా కూడా బాగా చెక్ చేశాడు।
చెక్ చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ అన్నాడు ఏంటంటే, వద్దండి, ఎందుకు ఎంత డబ్బు మీరు ఖర్చు పెడతారు. ప్రైజ్ ద లార్డ్. అయితే మేము అన్నాం ఏంటంటే, కొద్దిగా ఆమెకి ఐసీయూలో కొద్దిగా వేస్తే బాగుంటుంది, దేవుని చిత్తమైతే ఆమె బ్రతుకుతుంది. హల్లెలూయా. কিন্তু ସେମାନେ ବିଲକୁଲ ଚେଷ୍ଟା ହିଁ କରୁନାହାନ୍ତି। ସେମାନେ କହୁଛନ୍ତି ଯେ ତମେ ତାକୁ ଘରକୁ ନେଇଯାଅ, କିନ୍ତୁ ଆମେ ଗୋଟେ କଥା କହୁଛୁ, ତମେ ତାକୁ ఐసీయూରେ ତାକୁ అడ్మిట్ କରନ୍ତୁ। హల్లెలూయా. అక్కడ నిలబడి ఎంతగానో మేము ప్రార్థన చేసాం. వెంటనే ఒక 10-15 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది ఏంటంటే, ఆ ఐసీయూలోని కొంతమంది ఉంటారనమాట, దగ్గర 10-12 బెడ్లు మాత్రమే ఉంటాయి అందులోని. అయితే అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. మళ్ళీ వెంటనే కాల్ వచ్చిన తర్వాత మా ఈవిని మేము అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గర ఒక 15 రోజులు మాత్రం ఆమె అక్కడే ఉంది. అయితే ఆమెను ఎప్పుడు కూడా బయటకు తీసుకొచ్చినప్పుడు, లోపల తీసుకొచ్చినప్పుడు, బయటకు తీసుకొచ్చినప్పుడు, లోపల తీసుకొచ్చినప్పుడు ఒకే మాట అడిగేవాళ్ళు, తల్లి నీకు ఎలాగుంది? ఆమె ఒకే మాట అంటుంది ఏంటంటే, నాకు బాగానే ఉంది. అయితే ఆమెకి 2 కిడ్నీలు కూడా డ్యామేజ్, 2 కిడ్నీలు కూడా నష్టమైపోయినాయి. అప్పుడు కూడా డాక్టర్లు ఒకే మాట అంటున్నారు ఏంటంటే, ఈమెను మీరు ఇంటికి తీసుకొని పోండి, లేదండి ఆమె బ్రతుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘం అంతా కూడా ఆమె కొరకు ఎంతగానో ప్రార్థన చేసిందండి. చేసిన తర్వాత 15 రోజుల తర్వాత ఆమె కిడ్నీలు మాత్రం నార్మల్ అయిపోయింది. 15 రోజుల తర్వాత కిడ్నీలు మాత్రం నార్మల్ అయిపోయినాయి. డాక్టర్స్ ఒకే మాట అన్నారు, మీరు ఏ దేవుని మీరు ప్రార్థిస్తున్నారు? మేము ఒకే మాట అన్నాం ఏంటంటే, మా యేసయ్యని మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. హల్లెలూయా. ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది, ఆమె మాత్రం చక్కగా ఉంది. ఆమె కనీసం ఒక 20 లీటర్లు 30 లీటర్లు నీళ్ళు కూడా మోసుకొని పోతుంది. ఆమె ఎంత పని చేయవలసి ఉందో పని అంతా కూడా ఆమె చేసుకుంటుంది. అయితే నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ప్రార్థనలో ఎంత శక్తి ఉందండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే, ఎప్పుడైతే మన మీదకి సమస్య వస్తుందో, ఎప్పుడైతే మన మీద కష్టం వస్తుందో అప్పుడే ప్రార్థన చేస్తాం. చేపలు తిన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఎందుకని? ముళ్ళు గొంతుకులో పడకుండా ఉండాలని. మాంసం తిన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఎందుకని? ఆ దుమ్ము గొంతుకులోని పడకుండా ఉండాలని. హల్లెలూయా. అటువంటి సమయంలో మనం ప్రార్థన చేస్తాం. కానీ పరిస్థితులు అన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడు మాత్రం మనం మాత్రము అస్సలు ప్రార్థన చేయము. సేవకుడు ఎంత చెప్పినా సరే అసలే మాటే వినము. నా ఏడి ఏమంటాయా, నా దారే రహదారి. హల్లెలూయా. NH 5 అస్సలు మాట విండు. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన ఎప్పుడు కూడా ఆపకూడదండి. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే, 1:4లోని నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేయడం ఆయన మొదలుపెట్టాడు. ఈ మాటలు వినిన వెంటనే అనేక సార్లు తల్లులు తండ్రులు ఏదో సమస్య వాళ్ళు వెంటనే ఉంటారు, కుటుంబంలోని సమస్యలు, కానీ వాళ్ళు మాత్రం ప్రార్థన చేయడానికి మాత్రం అసలు ఇష్టపడరండి అసలు. ప్రైజ్ ద లార్డ్. ఒడియాలో ఒక మాట ఉంది ఏంటంటే, మడువకు జెత్తే బడేలేవి తకు బుద్ధి హసివనాయి. మడువకు జెత్తే బడేలేవి తకు బుద్ధి హసివనాయి. హల్లెలూయా. వాడికి ఎంత కొట్టినా సరే ఆడికి మాత్రం బుద్ధి జ్ఞానం మాత్రం అస్సలు రాదాడికి. సాతాడు మాత్రం బాగా నలగదుక్కుతూనే ఉంటాడు, కానీ ఆడికి మాత్రం బుద్ధి జ్ఞానం రాదాడికి. ఆడు ఏ పని చేసినా ఫెయిలే, ఆడు ఎక్కడికి వెళ్ళినా ఫెయిలే. ఇంట్లో సమస్యలు ఉంటాయి, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ముందుకు రారు. పాస్టర్ గారు చెప్తారు, అమ్మా రండిరా ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారికి ఏం పని లేదు, ఎప్పుడు చెప్తాడు ప్రార్థన. ఇంకేం పని మనకి? ఇంకా ఈ లోకంలో మనకి ఏం పని అమ్మ ఇంకా? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ఒక ఊపిరి లాంటిది. హల్లెలూయా. సేవకుని ప్రార్థన ఏంటంటే సంఘంలోని ఒక జీవం లాంటిది. సేవకుని ప్రార్థన ఏంటంటే సంఘంలోని ఒక బలం లాంటిది, శక్తి లాంటిది. హల్లెలూయా. ఆయన ఎంతైతే మీ కొరకు శ్రమ పడ్డాడో దేవుని బిడ్డలారా, మీరు తప్పనిసరిగా మీరు దీవించబడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు తప్పనిసరిగా మీరు దీవించబడతారని నాకు సంపూర్ణమైన నమ్మకం నాకు ఉంది. హల్లెలూయా. హిజ్కియా
దాని ముందు ప్రార్థన చేయలే. దేవుని సేవకుడు వచ్చి చెప్తున్నాడు ఏంటంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఓహో తండ్రి, ఇదే మాట నాయన. హల్లెలూయా. సేవకుడిగా ఏదో గట్టిగా చెప్పడానికి, అమ్మా నువ్వు ప్రార్థన చేయి, నీ మీద సమస్య వస్తుందంటే ఇంక రేపు వచ్చి వారి నుంచి రావడం ఇంకంతే. మాకు సంఘాలు తక్కువ ఉన్నాయా? పూరి నిండా సంఘాలే. హల్లెలూయా. ఉంటాయి కానీ అక్కడ ఏముండదండి, జీవం ఉండదండి అక్కడ. ప్రైజ్ ద లార్డ్. అక్కడ అన్నీ ఉంటాయి, అక్కడ ప్రార్థన ఉండదు. వెంటనే ఇసుకి ఏం చేస్తున్నాడమ్మా, మళ్ళీ దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నా పాపాలు క్షమించిన ఆయన. అప్పుడు ఇజ్కియాకి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఆయుష్ని దేవుడు ఏం చేస్తున్నాడు, పెంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే మన ఆయుష్ కూడా ఏమవుద్దంటే పెరుగుతుంది. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు. ప్రార్థనకి ఎప్పుడు కూడా మనం ఏంటంటే నిర్లక్ష్యం చేయకూడదండి. ఎప్పుడు కూడా మీ సేవకుడు ఎప్పుడు చెప్తాడు అప్పుడు వచ్చేయడం వెంటనే. దేవుడు ఎప్పుడైతే శిష్యులకు పిలిచినప్పుడు వెంటనే ఆ వలలన్నీ విడిచిపెట్టి వచ్చేసేవారు. మనం ఏంటంటే ఉదయం రమ్మంటే రాత్రికి వస్తాం, రాత్రి రమ్మంటే ఉదయం వస్తాం. అది మాట విన్నట్లా చెప్పండి? కొన్నిసార్లు ఏంటంటే మన యొక్క అవిధైతే దేవుని నుంచి మనం దూరంగా తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చాలా భక్తి చూపిస్తారు కానీ లోపల సరుకు ఉండదు. హల్లెలూయా. రెండవది ఏంటంటే వాక్యము. సాతానుడు ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థనకు భయపడతాడండి. నువ్వు ఏ పని చేసినా సరే ముందుగా ప్రార్థనతో నువ్వు స్టార్ట్ చేయి. రెండవది ఏంటంటే వాక్యము. ఏంటి చెప్పండి అమ్మా? వాక్యము. హల్లెలూయా. మన హృదయం నిండా కూడా ఏముండాలి అమ్మ చెప్పండి? వాక్యం ఉండాలి. ఎప్పుడో 10 సంవత్సరాల మాట గుర్తుకుంటుంది కానీ పోయిన వారిలో అయ్యగారు ఏం చెప్పారంటే భలే వాక్యం చెప్పాడండి. అది ఏ వాక్యం చెప్పాడు? భలే వాక్యం చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడు? భలే వాక్యం చెప్పాడండి. ఆ వాక్యంలో సారాంశం ఏముండదు కానీ అన్నీ గుర్తుకుంటాయి. హల్లెలూయా. నువ్వు ఆ రోజు ఈ మాట అన్నారు నాకు గుర్తుంది ఎంకన్నా. హల్లెలూయా. కానీ పాస్ గారి మాటలు మాత్రం, దేవుని వాక్యం మాత్రము గుర్తుకు రాదు. హల్లెలూయా. సాతాను అన్నీ కూడా స్టాప్ చేయించండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మాత్రం ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే హృదయం నిండా కూడా మనం నింపుకొని ఉంచుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మన నోటి నుంచి ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు రావండి. ఎందుకంటే నీ హృదయంలో ఏముంది చెప్పండి? దేవుని వాక్యం ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మూడవది ఏంటంటే దేవుని స్తుతించుట. చెప్పండి మూడవది ఏంటమ్మా? దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. ఇక్కడ ఏ విధంగా అయితే మనం దేవుని స్తుతిస్తున్నామో అన్యుల మధ్యలో కూడా మన దేవుని ఏం చేయాలి? దేవుని నామాన్ని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ଏଇଠି ଯେମିତି ଈଶ୍ୱରଙ୍କର ଆମମାନେ ସ୍ତୁତି ପ୍ରଶଂସା କରୁଛୁ, ବାହାରେ ବି ଆମମାନେ ସମାନ ଆମମାନେ କରିବାର ଅଛି। ଏଇଠି ଯେମିତି ଆମମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଆମମାନେ ସ୍ୱୀକାର କରୁଛୁ, ବାହାର ଜଗତରେ ବି ଈଶ୍ୱରଙ୍କୁ ଆମମାନେ ସେମିତି କ'ଣ କରିବାର ଅଛି? ସ୍ୱୀକାର କରିବାର ଅଛି। హల్లెలూయా హల్లెలూయా। కొన్నిసార్లు బాగానే మాడుతూనే ఉంటాం ఓసరు బిల్లాగా। నువ్వు సురేష్ గారు చర్చకి వెళ్తా లేదండి, నేను వెళ్తున్నా బజార్కి వెళ్తున్నా। హల్లెలూయా। కొన్నిసార్లు పేతురు రూపాలు అన్నమాట, పేతురులాగా। అయ్యా నువ్వు అందులో ఒకడివే కదా? కాదండి, నేను ఆ గుంపులో కాదు, నేను వేరే గుంపులో ఉండండి। ప్రైజ్ ద లార్డ్। హల్లెలూయా। ఉండకూడదండి ఆ విధంగా। నువ్వు దేవుని స్తుతించినప్పుడు దేవుని నీ కుటుంబాన్ని చాలా బలంగా మారుస్తాడండి। పౌలు శైలు ఏం చేశారు? వాళ్ళు రాత్రంతా కూడా చెప్పండి దేవుని స్తుతించారు వాళ్ళు। హల్లెలూయా। రాత్రంతా వాళ్ళు ఏం చేశారంటే దేవుని స్తుతించారు। చెరసాల్లో ఏమైందంటే భయంకరంగా బ్రద్దలయ్యింది, భూకంపం, అందులో కూడా చాలామంది రక్షించబడ్డారండి। అక్కడికక్కడే బాప్తిసం కూడా తీసుకున్నారు ఆ రాత్రిలోనే। ప్రైజ్ ద లార్డ్। దేవుని స్తుతించాలమ్మా, దేవుని స్తుతించాలి। సాతాను ఎప్పుడు భయపడతాడు? 3 విషయాలు చెప్పండి। ప్రార్థించాలి, మనం వాక్యం ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే ధ్యానించాలి, తర్వాత 3వది ఏంటంటే ఏం చేయాలి?
దేవుని మాత్రం స్తుతించాలి. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఒకసారి ఏంటంటే ఒక తల్లి చాలా సంవత్సరాల తర్వాత ఆమెకి పిల్లలు లేరు. అయితే ఏ పిల్లడైతే పుట్టాడో ఆ మనిషి ఏంటంటే ఆ పిల్లవాడు ఒక బాల్ లాగా ఉంటాడనమాట. బాల్ తెలుసు కదా, మనం వాలీబాల్, ఆ బాల్ లాగా ఉంటాడు. ఎక్కడ పడేసినా సరే ఆ వ్యక్తి అలా దొర్లుకొని పోతాడు పిల్లోడు. ఈ తల్లికి మాత్రం చాలా బాధ అనిపిస్తూనే ఉంది. హల్లెలూయా. ప్రభువా ఇచ్చావు ఇటువంటి పిల్లోడిని ఇచ్చావు. హల్లెలూయా. అయితే ఈమె ప్రార్థనకు వెళ్ళడం ఆపివేసింది. ఇక అందరూ ఒకవేళ ఈమె ప్రార్థనకు వెళ్ళినప్పుడు మాత్రం అందరూ చూసి ఈమెను చూసి నవ్వటం. ఈమె ఏదో మొత్తానికి ఘోరమైన పాపం చేయడం వల్లే దేవుడు ఇటువంటి పనిష్మెంటు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ఏంటంటే మనకు సమస్యలు మన పాపాలు కాదండి, అందులోనే దేవునికి మహిమ తీసుకొని రావాలని దేవునికి ఆశ. హల్లెలూయా. నువ్వు అందులోనేటంటే నువ్వు దేవుని మహిమను నువ్వు చూడాలి. హల్లెలూయా. అయితే ఆమె ఏం చేసిందంటే ఎవరో చెప్పారనమాట, అమ్మ నువ్వు ప్రార్థన మాత్రం ఆపుకో, ప్రార్థనకి వెళ్ళు. అయితే వెళ్ళింది ప్రార్థనకి. చాలా జనం ఉన్నారు. ఆ పిల్లవాడిని అక్కడే పెట్టి ఇక ఒకే ప్రార్థన దేవుని స్తుతించడం స్టార్ట్ చేసింది. ఇక కనీసం ఒక అరగంట 40 నిమిషాలు ఆమె దేవుని స్తుతిస్తూనే ఉంది. హల్లెలూయా. పిల్లవాడు అక్కడ లేడు. పిల్లవాడు అక్కడ లేడండి. సే పిలా సెటి నాహి, సే పిలా గాయిపోయి గులాని. ఎప్పుడైతే ఈమె ఆ 40 నిమిషాల తర్వాత చూసిందో పిల్లవాడు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. పిల్లవాడు ఏం చేస్తున్నాడండి, ఆ బాల్గా ఉన్న పిల్లవాడు అప్పుడు ఆ పిల్లవాడు ఇంకా బాల్లా లేడు. ఇక ఆ పిల్లవాడు నిలబడి దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని స్తుతిస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. కొంతమంది గొర్రెగోబుల్లా చూస్తూనే ఉంటారు, కొంతమంది స్తుతిస్తూనే ఆ దేవుని ప్రార్థిస్తూనే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు. కొంతమంది ఎలా చూస్తుంటారు, కొత్త కూర్చుని పెళ్లి కూతురులాగా. హల్లెలూయా. కొంతమంది ఎలాగ ఉంటారు, ఇక ఇంట్లో మీద బాగానే ఉంటారు, బాహుబలిలాగా గర్జించు సింహంలాగా ఉంటారు. చర్చకు వచ్చిన నాకేం రాదండి. హల్లెలూయా. నువ్వు దేవుని స్తుతించాలి, నీ నోరు విప్పాలి. మనం ఎప్పుడైతే మనం నోరు విప్పుతామో దేవుడు మన యొక్క నోరుని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడండి. హల్లెలూయా. బహుగా నింపుతాడు మన నోరుని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా నేను ఎక్స్ట్రా ఇంకేమైనా చెప్పాలనుకోండి ఇష్టం లేదు. అయితే మీరందరూ కూడా మీ సేవకుని కొరకు ଆପଣ ସେବଙ୍କ ପାଇଁ ସଦାବେଳେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ହାଲେଲୁୟା। ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଯୋଉ ବୋଝ ଦେଇଛନ୍ତି, ଯୋଉ ବାର ଦେଇଛନ୍ତି, ହାଲେଲୁୟା, ତାଙ୍କ ସାମ୍ନାରେ ଅନେକ ପ୍ରକାର ఛాలెంజెస్ గుడాక వచ్చి ఆయన ముందున అనేక సవాళ్ళు ఉన్నాయి। ఆయన ముందున ఏదో సమస్య కనబడింది కాబట్టి, హల్లెలూయా, ఏదో ఒక భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఈ పరిస్థితిని చూసి నిశ్శబ్దంగా ఉండక ఆయన ఏం చేశాడంటే, లేదు నేను నా తండ్రి పాదాలు పట్టుకోవాలి। హల్లెలూయా। ଅବିକା ବର୍ତ୍ତମାନ ଗୋଟେ ହିଁ ମୋତେ କରିବାକୁ ପଡ଼ିବ, ମୋତେ ଈଶ୍ୱରଙ୍କର ପାଦ ମୋତେ ଧରିବାକୁ ପଡ଼ିବ। ହାଲେଲୁୟା। ଆମମାନେ ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ନିଶ୍ଚିନ୍ତ ଭାବରେ ଯେଉଁ ବିଷୟ ନେଇକି ଆପଣମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, ପ୍ରଭୁ ଅତି ଶୀଘ୍ର ତାର ରିଜଲ୍ଟ ଦେଖିବାକୁ ପ୍ରଭୁ ଅନୁଗ୍ରହ କରୁଅଛନ୍ତି। ମୋତେ ଦେଇଥିବା ଅଳ୍ପ ସମୟ ପାଇଁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ଧନ୍ୟବାଦ ଦେଇ ମୁଁ ସମାପ୍ତ କରୁଛି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ଥ୍ୟାଙ୍କ ୟୁ। చక్కని శుభాలతో కూడిన వాక్యాలు చెప్పిన దేవుని యొక్క దాసులకి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో సుభాష్ పాస్టర్ గారు ఉన్నారు, వారు కూడా కొన్ని శుభాలు తెలియజేస్తారు। దేవుని నామానికి మహిమ కలుగును గాక। ପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟବାଦ ହେଉ। ହାଲେଲୁୟା। లిస్ట్లో నేను ఉన్నానని అనుకోలేదు। ମୁଁ ଭାବିନଥିଲି ମୋ ଲିଷ୍ଟରେ ଥିବ ବୋଲି। నా దేవుడు బలహీనుడు నన్ను బలమైన దైవ సేవకుల మధ్య నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక। ଆଉ ଦୁର୍ବଳ ଯେ ମୁଁ ଆଉ ଶକ୍ତିଶାଳୀ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହୋଇ କହିବା ପାଇଁ ସୁଯୋଗ ମିଳିଥିବାରୁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଏ। నేను 1, 2, 3 పాయింట్లు ఏం చెప్పను, కానీ
ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ମୁଁ ଗୋଟେ ଦୁଇଟା ପଏଣ୍ଟ କିଛି କହିବିନି, ଗୋଟେ ବିଷୟ କହିବି. దేవుని సేవకునైన మరి సురేష్ అయ్య గారితో నా ఒక బంధం. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ସୁରେଶ ଆଜ୍ଞା ସହିତ ମୋର ଗୋଟେ ପରିଚୟ, ଗୋଟେ ବନ୍ଧନ. ఆయన పూరిలో అడుగుపెట్టి నుంచి ఆయనతో చిన్న బంధం ఉంది. ଆଉ ସେ ପୁରୀରେ ଯେତେବେଳେ ପାଦ ରଖିଲେ ସେଇଦିନ ଠାରୁ ଗୋଟେ ଛୋଟ ଆମର ଆଉ ବନ୍ଧନ ହେଇଯାଇଛି. దేవుని నామని మహిమ కలుగాక. ପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟବାଦ ହେଉ. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చూసింది ఆయన పరిచయలోని ఈ యొక్క పూరి మహాపట్నంలోని ତ ଯେବେଠାରୁ ମୁଁ ତାଙ୍କୁ ଦେଖିଲି ଜାଣିଲି ସେଇଦିନ ଠାରୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଗୋଟିଏ ବିଷୟ ମୁଁ ତାଙ୍କଠି ଦେଖିଛି. అసలు ఆ పూరిలో సేవ అంటే ఒడిశాలో ఉన్న మనకు కూడా ఎంతో భయం. ତ ପୁରୀରେ ସେବା କାର୍ଯ୍ୟ କରିବା, ଆମେ ଓଡ଼ିଶାରେ ରହୁଛୁ, ଆମେ ମଧ୍ୟ ବହୁତ ଭୟ କରୁ. అలాంటి స్థలంలో కూడా దేవుని పరిచయలో కొనసాగడం వెనక ఆయనకున్న బలం ఏమనగా, ତ ଏଇଭଳି ଅଞ୍ଚଳରେ ପ୍ରଭୁଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟ କରିଥିବା ତାଙ୍କ ପଛରେ ଥିବା ବଳ କ'ଣ ଅଟେ ମାନେ, నాకు తెలిసిన మట్టుకి రెండే నేను చూశాను. ଆଉ ମୁଁ ତାଙ୍କ ପାଖରେ ଦୁଇଟା ବିଷୟ ଦେଖିଛି. కీర్తనలు 42:3 ఒక మాట, కోరాహు సంతానము వారు ఒక మంచి మాట అంటున్నారండి. ଆଉ 42 ଗୀତ ସଙ୍ଗୀତ 3 ପର୍ବରେ ଆଉ କରହ ସନ୍ତାନ ମାନଙ୍କର ଗୋଟେ କଥା ସେଠି ଅଛି. రాత్రింబగలు నా కన్నీలే నాకు. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా 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 హల్లెలూయా. మరి సురేష్ అయ్య గారు వారి జీవితంలోని ఎప్పుడు కూడా నేను చూసింది రెండు విషయాలు. ఒకటి కన్నీరు, రెండోది ఉపవాస ప్రార్థన. ଆଉ ଦୁଇଟା ବିଷୟ ମୁଁ ତାଙ୍କଠାରେ ଦେଖିଛି. ଗୋଟେ ହେଲା ଅଶ୍ରୁ, ଆଉ ଗୋଟେ ହେଲା ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ବସି ପ୍ରାର୍ଥନା କରିବାଟା, ଉପବାସ କରିବାଟା. మొదలుకొని ఇప్పుడు వరకు కూడా అదే కొనసాగుతుంది. ତ ଆରମ୍ଭରୁ ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ସେଇ ବିଷୟ ହିଁ କଣ୍ଟିନ୍ୟూ କରୁଛନ୍ତି. ఇంకా ఉపవాస ప్రార్థన విషయానికి వెళ్తే మరి అది దానికి కౌంటింగ్ లేదు. ଆଉ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଯଦି କହିବା ସେଇଟା ଆଉ ହିସାବ ନାହିଁ. ఎన్నోసార్లు ఆయన శరీరం చూస్తే చాలా సన్నంగా అయిపోయేవారు. ଆଉ కొట్టే దేవుని స్తోత్రాలు. ତ ଯେତେବେଳେ ବି ତାଙ୍କୁ ଦେଖେ ଆଉ ସେ ପତଳା ଦେଖାଯାଆନ୍ତି. ఆ ప్రార్థన ఉపవాసం అంత ప్రార్థన చేసేవారు. నేను చూసే వరకు కూడా అంత ఎక్కువగా ఉపవాసం ఉండేవారు. గడికి ఉపవాసమే, గడికి ఉపవాస ప్రార్థన, గడికి మీటింగ్, ఎప్పుడు మీటింగ్ ఉన్నా అప్పుడు ఉపవాస ప్రార్థనలే. ତ ଯେତେବେଳେ ସେ ମିଟିଂ କରନ୍ତି ଉପବାସରେ ହିଁ ରୁହନ୍ତି. ତ ବାରମ୍ବାର ମୁଁ ଯେତେବେଳେ ଦେଖି ଖାଲି ଉପବାସରେ ହିଁ ତାଙ୍କ ଜୀବନ କଟେ. దేవుని స్తోత్రాలు. ପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟବାଦ ହେଉ. రమేష్ అయ్య గారు చెప్పినట్టుగా నెహెమియా గారు ఆ మాట విన్నంటనే నెహెమియా 1:4 ఆ వాక్యం ప్రకారంగా, ତ ନେହେମିୟା 1 ପର୍ବ 4 ପଦର ସେ ବାକ୍ୟ ଅନୁସାରେ ఆయన ఆ మాట వినగానే నెహెమియా, ତ ନେହେମିୟା ଯେତେବେଳେ ସେଇ କଥା ଶୁଣିଲେ ఆయన వెంటనే ఏడుస్తూ, రాయబడింది ఆయన ఏడుస్తూ, అయ్యా కొన్ని దినాలు ఏడుచుకుంటూను ఏం చేశాడు, ఉపవాసం ఉండి. ତ ସେ କିଛି ଦିନ କ୍ରନ୍ଦନ କରି ଉପବାସ ରହିକି ପ୍ରାର୍ଥନା କଲେ. హల్లెలూయా హల్లెలూయా. ఏమి విన్నారంటే యెరూషలేము నగరము ఏటైపోయిందంటండి, అది చూసి ఆయన తట్టుకోలేకపోయారు. దేవుని స్తోత్రాలు. ତ జెరూసలము, ఆ భారము ఏ దైవ సేవకులు ఉంటారో వారి కన్నీరు, వారి ఉపవాసం ఎప్పుడు ఎవరు ఆపలేరు. ତ ଜେରୁସାଲମ ନିମନ୍ତେ ଯୋଉ ବୋଝ, ଯୋଉ ଭାର ଯେଉଁ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନଙ୍କର ଥିବ ବା ପ୍ରଭୁଙ୍କ କାର୍ଯ୍ୟ ପାଇଁ ଯେଉଁ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନଙ୍କ ଭାର ଥିବ, ସେମାନେ କେବେ ବି ଅଟକିବେ ନାହିଁ. ସେମାନେ ନିରନ୍ତର ଉପବାସ ଲୁହ ଢାଳି ପ୍ରାର୍ଥନା କରିବେ. మిగతా వాళ్ళు లేదని కాదు, ଅନ୍ୟମାନେ ନୁହଁ ବୋଲି ମୁଁ କହୁନି, అంత ఉపవాసం చేయలేకపోతున్నాం. ଆଉ ସେତିକି ଉପବାସ ଆମେ କରିପାରୁନୁ. దేవుని వాక్యం చెప్పినట్టుగా ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ କହିଲା ଭଳି చెప్ప శరీరము సరే ఏంటంటే శరీరము ఆత్మ సిద్ధమే కానీ మరి కడుపు అంటే ఆ శరీరం అంటే తప్పు కానీ కడుపు సిద్ధం లేదు. ତ ଅନେକ ସମୟରେ ଆତ୍ମା ଇଚ୍ଛୁକ ମାତ୍ର ଶରୀର ଦୁର୍ବଳ. దేవుని ତ స్తోత్రం. ଶରୀର ମାନେ ପେଟ ବେଳେବେଳେ ସମସ୍ୟା କରେ. సురేష్ అయ్య గారి జీవితంలో మాత్రం నేను చూసింది ఆ రెండు సాధ్యమే. కన్నీరు ఆపడు, ఆయన ఉపవాసం కూడా ఎప్పుడు ఆపడు. ତ ଦୁଇଟା ବିଷୟ ସେ ଅଟକନ୍ତି ନାହିଁ, ଲୁହ ଢାଳିବାର ଅଟକାନ୍ତି ନାହିଁ, ଉପବାସ କରିବା ଅଟକାନ୍ତି ନାହିଁ. ଦିଟା ବିଷୟ ଆମେ ତାଙ୍କ ଜୀବନରେ ଦେଖିଲୁ. ఇటు రీతిగా ఈరోజు ఈ చక్కని మందిరంలో కూర్చోవడం కూడా దాని వెనుకున్నది అదే. ଆଉ ଆଜି ଏ ମନ୍ଦିରରେ ଏମିତି ଆମେ ସୁନ୍ଦର ଭାବରେ ବସିବାର କାରଣ ହେଲା ତାଙ୍କର ସେ ଦୁଇଟା ବିଷୟ. మందిరం కట్టాలంటే కొన్ని తరాలు పడతాయి. ଆଉ କାରଣ ଯଦି ସେଇଟା ନ ହବ ଏମିତି ମଣ୍ଡଳୀ ବାନ୍ଧିବା ଅନେକ ଯୁଗ ଲାଗିଯିବ. కానీ దేవుని కృప కేవలము మన అయ్యగారు చెప్పినట్టుగా దేవుని కృప ఉంటేనే ఆయన కార్యములు మనం చూడగలుగుతాం. ତ ପ୍ରଭୁଙ୍କର ଦୟା ଥିଲେ ହିଁ ଆମେମାନେ ତାଙ୍କ କାର୍ଯ୍ୟ ଦେଖିପାରିବା.
కాబట్టి చాలా వందనాలు నాకు ఇచ్చిన సమయం బట్టి. ଆମକୁ ଦେଇଥିବା ସମୟ ପାଇଁ ବହୁତ ଆନନ୍ଦିତ। మరి అయ్యగారు ఏ విషయం బట్టి ఉపవాసం ఉండి సంఘమందు ఉన్నారో అది మీకును దేవునికే తెలుసు. కాబట్టి మా ప్రార్థన, మా సేవకుల బృందం యొక్క ప్రార్థన దేవుడు అది సఫలపరచును గాక. ତ ଆଜି ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆପଣମାନେ ଯେଉଁ ଉଦ୍ଦେଶ୍ୟ ରଖି ଏହି ପ୍ରାର୍ଥନା ରଖିଛନ୍ତି ଆମେ ଜାଣିନୁ, କିନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ଆମେ ସେବକ ଭାବରେ ଯେ ପ୍ରଭୁ నన్ను ଆପଣମାନଙ୍କ ప్రేమించి ఇచ్చిన ସମସ୍ତଙ୍କ సమయం ମନୋବାଞ୍ଛା బట్టి ପୂର୍ଣ୍ଣ କରନ୍ତୁ। అయ్యగారికి, లీడింగ్ చేసిన అయ్యగారికి, ప్రభు కుమార్ అయ్యగారికి, అలాగే మా స్టేజ్ మీద ఉన్న పెద్ద అయ్యగారులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ତ ମୋତେ ସମୟ ଦେଇଥିବା ଆଉ ପରିଚାଳନା କରୁଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସ ପ୍ରଭୁ କୁମାର ଆଜ୍ଞାଙ୍କୁ, ପୁଣି ବେଦୀ ଉପରେ ଥିବା ମହାନ ଦାସମାନଙ୍କୁ ଏବଂ ଆଜ୍ଞାଙ୍କୁ ମଧ୍ୟ మరి ମୁଁ అలాగే ଧନ୍ୟବାଦ గ్రేట్ ଦିଏ। ట్రాన్సాక్షన్ గారికి కూడా నా చాలా వందనాలు. థ్యాంక్ యూ. ଥ୍ୟାଙ୍କ ୟୁ। మంచి దేవునికి మహిమ కలుగును గాక. ପ୍ରଭୁଙ୍କ ନାମ స్తోత్రం ଧନ୍ୟବାଦ। చెల్లిందాం. హల్లెలూయా। చక్కని శుభాలు కొన్ని మాటలు చెప్పిన దేవుని యొక్క దాసులకి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తారు. మన మధ్యన మరొక దైవజనులు బొబుల్ కుమార్ గారు ఉన్నారు. వారు కూడా కొన్ని శుభాలు ప్రభు మాటలు చెప్తారు. మనం జాగ్రత్తగా మాటలు విందాం. ମଣ୍ଡଳୀକୁ ଆସିଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ମହାନାମରେ వచ్చిన ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనాలు କୃତଜ୍ଞତା తెలియజేస్తున్నాను. ଜ୍ଞାପନ କରୁଛୁ। ସେପରି ଭାବରେ ପାଲକମାନଙ୍କ ମଧ୍ୟ అదేవిధంగా మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟ ప్రతి କୃତଜ୍ଞତା ଜ୍ଞାପନ। ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ଆମେ ଅନେକ ଗ୍ରିଟିଂ ଶୁଣିଲୁ, చాలా గ్రీటింగ్స్ విన్నాం. ଆଉ ଗ୍ରିଟିଂ କହିବା ପାଇଁ ଆଉ କିଛି ନୂଆ ଶବ୍ଦ ନାହିଁ, మరి గ్రీటింగ్స్ చెప్పడానికి కొత్త విషయాలు ఏమీ లేవు. ଆଉ ସବୁ ଲାଷ୍ଟରେ ଆସିଲେ ସେଇଟା କଷ୍ଟ ଟିକେ ଲାଗେ। మరి లాస్ట్ లో వచ్చినటువంటి వారికి కొద్ది కష్టంగా ఉంటది. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଧନ୍ୟବାଦ ହଉ। దేవుని నామానికి మహిమ కలుగును గాక. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ଅତି ସୁନ୍ଦର ସୁନ୍ଦର କଥା କହିଥିବା మరి దేవుని సేవకులు చాలా మంచి మంచి విషయాలు ଆଉ తెలియజేశారు. କିଛି କହିବାକୁ ଆବଶ୍ୟକ ନାହିଁ, మరి ఇంకా చెప్పడానికి అవసరం లేదనుకుంటున్నాను. ତଥାପି ସମୟ ଦେଇଥିବା ହେତୁ అయినా సరే సమయం ఇచ్చినందుకే నేను ଆଉ କିଛି ଅଳ୍ପ କଥା କହିବା ପାଇଁ ଚାହୁଁଛି। కొన్ని విషయాలు చెప్పడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాను. ମୁଁ ଅନେକ ମିଟିଂକୁ ସଭାକୁ ଯାଇଛି, అనేక సభలకు వెళ్ళాను, మీటింగ్స్కి వెళ్ళాను. କିନ୍ତୁ ଉପବାସ ହେଇଥିବା ସଭାକୁ ବା ଉପବାସର କୃତଜ୍ଞତା ସଭା ମୁଁ କେବେ ଯାଇନି। ఉపవాసం ముగించిన తర్వాత కృతజ్ఞత కోడికలకు కానీ ఉపవాస ప్రార్థనలకు కానీ వెళ్ళలేదు. ଭୁବନେଶ୍ୱରରେ ପାଖାପାଖି 200 ପାଷ୍ଟରରୁ ଅଧିକ ପାଷ୍ଟର మరి ହଉଛନ୍ତି, భువనేశ్వర్లో 200 మంది పాస్టర్లకు పైగా ఉన్నారు. ଆଉ ସେ 40 ଦିନ ଉପବାସ କରି ମିଟିଂ କରୁନାହାନ୍ତି। వారు ఎప్పుడు కూడా 40 రోజులు ఉపవాసం ఉండి మీటింగులు చేయలేదు వాళ్ళు. ଆଉ ଗୋଟେ ଉପବାସ ପ୍ରାର୍ଥନାର ମିଟିଂ ଥିଲେ କିଏ ମଧ୍ୟ ଯାଉନାହାନ୍ତି। మరి ఉపవాస ప్రార్థనలు అంటే కూడా ఎవరు వెళ్ళరు కూడా. ସେଥିପାଇଁ ମଣ୍ଡଳୀକୁ ମୁଁ ବହୁତ ଧନ୍ୟବାଦ ଦଉଛି। అందుచేత మరి మీరైతే మరి ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉన్నారు, అందుకని నా కృతజ్ఞత. ଏ మଣ୍ଡଳୀకి ଦେଖିଲେ ବହୁତ ଆନନ୍ଦ ଲାଗେ। ఈ యొక్క సంఘంని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు ମଣ୍ଡଳୀ చాలా ఆనందంగా ସମସ୍ତେ ఉంది. ମଣ୍ଡଳୀ ସମସ୍ତେ ମଧ୍ୟ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ଆଉ କାନ୍ଦି ପ୍ରାର୍ଥନା କରନ୍ତି। మరి వారు అంగలార్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଯେପରି ପ୍ରାର୍ଥନା କରନ୍ତି, మరి దేవుని సేవకులు ఎలాగైతే కన్నీరు కార్చి ప్రార్థిస్తారో ସେଇ ଆତ୍ମା ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରେ ମଧ୍ୟ మరి ଅଛି। అదే ఆత్మ సంఘములో ఉన్నవారు కూడా పొందుకున్నారు. କିଛି ଦିନ ପୂର୍ବରୁ ଆମେ ପାଲକ ପାଷ୍ଟର ଉପବାସ ଅଛନ୍ତି ବୋଲି మరి కొన్ని ଜାଣିକିରି దినాల క్రితం మరి దైవజనులు ఉపవాసంలో ఉంటుండగానే ଆମେ କିଛି ପାଷ୍ଟର ମାନେ ଆସିଲୁ, మేము కొంతమంది సేవకులుగా కలిసి ఇక్కడికి రావడం ଆଉ జరిగింది. ମୁଁ ଶୁଣିଲି ଯେ మేము విన్నాం ఏంటంటే ମୁଁ ବାହାରେ ଥିଲି ଆଉ ଶୁଣିଲୁ, మేము బయట ఉండి దైవజనులు చెప్పిన మాటలు విన్నాం. ଆଉ ଆପଣମାନେ ସମସ୍ତେ ମଧ୍ୟ କାନ୍ଦି ପ୍ରାର୍ଥନା మీరు କରୁଥିଲେ। కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. మీరు ఉన్నవారు కూడా ఉపవాసంతో గడుపుచున్నారని. ହାଲେଲୁୟା, హల్లెలూయా. ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଧନ୍ୟବାଦ ହଉ। దేవుని నామానికి మహిమ కలుగును గాక. ମୋ ନିଜ ତରଫରୁ କିଛି କଥା କହିବା ପାଇଁ ସକ୍ଷମ ନୁହଁ, మరి నా అంతటా నేను మరి ఈ విషయం చెప్పడానికి ఇష్టపడట్లేదు. ସକ୍ଷମ ନୁହଁ, ଆସାମର୍ଥ వీలు కావట్లేదు, କିନ୍ତୁ ଆୟୋଗୁଡ଼ వీలు కావట్లేదు కొన్ని କିନ୍ତୁ విషయాలు ଗୋଟେ చెప్పడానికి. ବାକ୍ୟ ఒక విషయాన్ని చూద్దాం. ଗୋଟେ ବାକ୍ୟ ଖାଲି ପଢିକିରି ఒక వాక్యాన్ని చదివి ଆଉ ସମାପ୍ତ କରିଦେବା। మరి ముగిద్దాం. ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର లూకాసు వార్త ତାର 1 ଅଧ୍ୟାୟର 1వ అధ్యాయం ତା 10 ପଦରେ ଗୋଟେ କଥା ଅଛି। 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ସେ ବାକ୍ୟଟେ ପଢିଲା ପରେ ଆମେ ସମାପ୍ତ କରିବା। ఆ వాక్యం చదువుకున్న తర్వాత ముగిద్దాం. ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచు ఉండగా ହଁ, అంతే। ప్రభుదూత ధూప
జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయి. हालेलुया हाँ 10 पद एक और 10 जो पढ़ो ଆଉ ଧୂପ ଦେବା ସମୟରେ ସମସ୍ତ ଜନତା ବାହାରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। ସେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ଜଣେ ଦୂତ ଧୂପ ବେଦୀର ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ खाली 10 जो खाली 10 खाली हालेलुया హల్లెలూయా. प्रभुଙ୍କ नामको धन्यवाद हो దేవుని నామానికి మహిమ కలుగును గాక. ଏଠି ଲେଖା ହେଇଥିବା ଗୋଟେ କଥା କଣ ମାନେ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ଜିଖରିୟ జకర్యా ଅତି ପବିତ୍ର ସ୍ଥାନକୁ ଗଲେ మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ଅତି ପବିତ୍ର ସ୍ଥାନକୁ ଯାଇକିରି మరి అక్కడ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ବର୍ଷକୁ ଥରେ సంవత్సరానికి ఒకసారి ఇస్రాయేల్ ସମସ୍ତ ଦେଶ ନିମନ୍ତେ మరి ఇస్రాయేల్లో ఉన్నటువంటి సమస్త ప్రాంతాల కోసం, ఇస్రాయేల్ దేశం కోసం, ସେମାନଙ୍କ ପ୍ରାୟଶ୍ଚିତ ନିମନ୍ତେ మరి వారి యొక్క ప్రాయశ్చిత్తం కోసం ଅତି ପବିତ୍ର ସ୍ଥାନକୁ ଯାଇଥିବା ପ୍ରଧାନ ଯାଜକ ହଉଛି అతి ଜିଖରିୟ పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి దైవజనుడు యాజకుడు జకర్యా గారు. ସମସ୍ତ ఇస్రాయేల్ నిମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଯାଇଛନ୍ତି మరి ఆయన ఆ పరిశుద్ధ స్థలానికి సమస్త ఇస్రాయేలు వంశముల కొరకే ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଭିତରକୁ ଯାଉଥିବା ସମୟରେ మరి ఆ దేవుని సేవకులు ఆ లోపలికి వెళ్ళుచున్నటువంటి సమయంలో ବାହାରେ ଥିବା ଲୋକମାନେ బయట ఉన్నటువంటి వారందరూ కూడా ଲେଖା ହେଇଛି ତାଙ୍କ ବିଷୟରେ ଲେଖା ହେଇଛି మరి అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ତାଙ୍କ ବିଷୟରେ ଲେଖା ହେଇଛି చూడండి, ଯେ ସେମାନେ ସମସ୍ତେ କ'ଣ କରୁଛନ୍ତି వారందరూ ఏం చేస్తున్నారట? ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారట. କାହା ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ପାଷ୍ଟର ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। దేవుని సేవకుని కోసం ప్రార్థన చేస్తున్నారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମନ୍ଦିର ଭିତରେ ରହିକିରି ଅତି ପବିତ୍ର ସ୍ଥାନକୁ ଜଣେ ଲୋକ ବର୍ଷକୁ ଯାଇପାରିବ ఒక ସେ దేవుని సేవకుడు, యాజకుడు పరిశుద్ధ స్థలానికి సంవత్సరంలో ఒకసారి వెళుతూ ఉంటున్నప్పుడు ପ୍ରଭୁଙ୍କ ସୌଭାଗ୍ୟ ଆମେ ସମସ୍ତେ ପ୍ରତ୍ୟେକ ରବିବାର ପ୍ରତ୍ୟେକ ଦିନ ଆସି ପ୍ରାର୍ଥନା କରିପାରୁଛୁ। ଏ ଦିନମାନଙ୍କରେ ఈ చివరి దినాల్లో మనమందరం కలిసి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. କିନ୍ତୁ ସେ ଦିନମାନଙ୍କରେ కానీ అలాంటి ఆ దినములలో ବର୍ଷକୁ ଥରେ ହିଁ ପ୍ରଧାନ ଯାଜକ సంవత్సరానికి ఒక్కసారి ଅତି ପବିତ୍ର ସ୍ଥାନକୁ ଯାଇ ପ୍ରାର୍ଥନା అతి କରେ। పరిశుద్ధ స్థలానికి యాజకుడు వెళ్ళేవాడు. ହେଲେ ମୁଁ କହିବା କଥା କ'ଣ ମାନେ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ଜିଖରିୟଙ୍କ ପାଇଁ మరి జకరియా కొరకు ସମସ୍ତ ଲୋକମାନେ କ'ଣ କରୁଛନ୍ତି? మరి జన సమూహం అంతా ఏం చేస్తున్నారు? ବାହାରେ ରହିବା ସମୟରେ వారు బయట ఉండి ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। ప్రార్థనలు చేస్తున్నారట. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଅନେକ ସମୟରେ అనేక సమయాల్లో ଆମ ପାଷ୍ଟର ବାବୁଙ୍କୁ మరి మన దైవజనులకు ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ ରହିଛି। వారి కొరకు మనం ప్రార్థన ଆମ ନିମନ୍ତେ ସେ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ତାଙ୍କ ନିମନ୍ତେ ଆମ ପ୍ରାର୍ଥନା ସେତିକି ఆయన ଆବଶ୍ୟକ కొరకు ରହିଛି। మనం కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଧନ୍ୟବାଦ దేవుని ଦଉଛି। నామానికి మహిమ కలుగును ଏ గాక. ମଣ୍ଡଳୀ ହଉଛି ఈ సంఘం ఎలాంటిదంటే ପ୍ରାର୍ଥନା କରିବା ମଣ୍ଡଳୀ ହେଲା। ప్రార్థన చేసే సంఘం. ପାଲକ ବାବୁ 40 ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିବା మరి ସମୟରେ దైవజనులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న సమయంలో కూడా ମଣ୍ଡଳୀ ଲୋକମାନେ ସମସ୍ତେ ମଧ୍ୟ କିଛି ସମୟ ମଧ୍ୟ ଉପବାସ ପ୍ରାର୍ଥନା సంఘంలో ఉన్నటువంటి వారు కూడా ఉపవాసాల్లో గడిపినట్లుగా ତାହା ହଉଛି ఇది అవుతుంది. ఏంటంటే ଗୋଟେ ପ୍ରାର୍ଥନାଶୀଳ ମଣ୍ଡଳୀ ବୋଲି ఇది କୁହାଯାଏ। ప్రార్థన పూర్వకమైనటువంటి సంఘము. ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। దేవుని నామానికి మహిమ కలుగును గాక. ଆମେ ସମସ୍ତେ ପରସ୍ପର ଭାବରେ మనమందరం కూడా కలిసి ପ୍ରାର୍ଥନା ରହିବା ଆବଶ୍ୟକ ରହିଛି। ప్రార్థనలో ప్రభుଙ୍କ ఉండేటువంటి మహానామకు అవసరత ఎంతైనా ఉన్నది. ଧନ୍ୟବାଦ ଦିଏ। దేవుని నామానికి మహిమ చెల్లించుకుంటున్నాను. ଏପରି ପବିତ୍ର ପ୍ରାର୍ଥନା ମଣ୍ଡଳୀକୁ ଆସିବା ପାଇଁ ପ୍ରଭୁ ସୁଯୋଗ ଦେଇଥିବା మరి ହେତୁ ఈ విధమైనటువంటి సంఘానికి నేను రావడానికి ప్రభు నాకు కృప చూపించినందుకై నేను ఎంతగానో ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଗୌରବ କରୁଛି। దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ସୁଯୋଗ ଦେଇଥିବା ଆଉ అవకాశం ఇచ్చినటువంటి ପାଷ୍ଟର ବାବୁଙ୍କୁ ମଧ୍ୟ ମୁଁ ଧନ୍ୟବାଦ। దైవజనులకు కూడా ప్రభు ప్రభువుకు పేరిట నామములో. వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని శుభాలతో కూడిన వాక్యాలు చెప్పిన దేవుని యొక్క దాసులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వేదికను అనగలించిన దైవజనులు, గనులైన దైవజనులు ఒక్కొక్కరుగా వారి యొక్క శుభాలు, దేవుని యొక్క మాటలు, దేవుడు వారికి ప్రేరేపించిన మాటలు ఇక్కడ చెప్పడం జరిగింది. చివరగా మన మధ్య ఉన్న రాజ్కుమార్ పాస్టర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా కొన్ని శుభాలు, కొన్ని మాటలు చెప్తారు. అనంతరం దేవుని యొక్క మాటలు మనం విని ముందున్న కార్యక్రమాలు మనం ఆశీర్వాదకరంగా జరిపించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
చాలా టైం ఎక్కువైపోతుందండి, చాలా టైం ఎక్కువైపోతుంది ట్రాన్స్లేషన్కి. నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. బరగడ్లో ఒక జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాను అనమాట. అక్కడ దగ్గరగా 20 మంది పాస్టర్లు ఉన్నారు. ఒక్కళ్ళకి ఇవ్వకపోయినా రేజ్ అయిపోతారు. ఆ నడిపించే పాస్టర్ గారు ఇంకా బుర్ర పిచ్చెక్కిపోయి వీళ్ళు ఎలా లీడ్ చేయాలబ్బా అని ఆలోచిస్తున్నప్పుడు 5 నిమిషాలు చెప్పండి నాయనా అంటే 20 నిమిషాలు, ఒక్కొక్కరు 20 నిమిషాలు, అరగంట సేపు ఆ జ్ఞాపకార్థ కూడిక, భోజనాలు చల్లారిపోయి అన్నీ చల్లారిపోయి దగ్గరగా 4:30, 5 అయిపోయింది. హల్లెలూయా! ఎంత భయంకరమైన విషయం అండి. హల్లెలూయా! ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభు బల్ల మన కొరకు రెడీగా ఉంది. హల్లెలూయా! ఈ కార్యక్రమాలు అయ్యేసరికి చాలా టైం అవుతుంది. జ్ఞానయుక్తంగా సమయ పాలన అనేటువంటిది చాలా అవసరమైనది. హల్లెలూయా! హల్లెలూయా! మరి అద్భుత రీతిగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ముగిసినందులకై దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా! దైవజనులైతే 40 డేస్ ఉపవాసం ఉన్నారు. మీలో ఎంతమంది మేము ఉపవాసంలో గడిపామంటున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. మీలో ఎవరైనా ఉన్నారా ఫాస్టింగ్ గడిపినటువంటి వాళ్ళు? దేవునికి స్తోత్రం. స్త్రీలు ఎవరు లేరా? ఉన్నారు కానీ చేతులు ఎత్తట్లేదా? హల్లెలూయా! నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభువారు ఒక ఆత్మ ప్రేరణతోనే ఉపవాసంలోనికి వెళ్ళారు. హల్లెలూయా! లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఉపవాసము చేయడానికి ఆత్మచేత ప్రేరేపించబడ్డాడట. హల్లెలూయా! మత్తయి సువార్తలు అంటున్నాడు ఏంటంటే ఆత్మ అరణ్యమునకు కొనిపోయిందట. దేవునికి స్తోత్రం. 40 దినములు అక్కడ ఉపవాసం. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నటువంటిది మన మానసిక సంబంధమైనటువంటి ఆలోచన అయితే కాదది. ఇలా చూస్తున్నారు అందరూ. హల్లెలూయా! అది ఒక ఆత్మకార్యం. హల్లెలూయా! ఉపవాసం ఉండడం అనేటువంటిది ఒక ఆత్మకార్యం. పరిశుద్ధాత్మ దేవుడే ఉపవాసము కొరకై సిద్ధపరుస్తారనమాట. హల్లెలూయా! మరి దైవజనులతో దైవజనులు కనీసం మాకు కూడా తెలియచేయలేదు. సడన్గా దేవుని యొక్క ఆత్మ నడిపింపుకి వెంటనే లోబడిపోయి ఆయన జస్ట్ ఒక మెసేజ్ పెట్టారు అంతే. మరి అప్పటి నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్. హల్లెలూయా! నిజంగా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆత్మ ప్రేరణకు లోబడిపోయి ఉపవాస ప్రార్థనలో గడపడం అనేటువంటిది సాధారణమైన విషయం కాదు. హల్లెలూయా! అది చాలా ఉన్నతమైనటువంటి విషయం. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఆయన బయటికి ఎలా వచ్చాడట? మీరు చదివారో లేదో, అదే 4వ అధ్యాయంలో ఆత్మ బలముతో ఆయన తిరిగి గలిలయకు వెళ్ళెను అని ఉంటుంది. హల్లెలూయా! ఆత్మచేత అరణ్యమునకు కొనుపబడ్డాడు. ఆత్మే తనకు సహాయం చేసింది. ఉపవాసం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడట? దేవుని యొక్క ఆత్మ బలముతో. హల్లెలూయా! అది కన్ఫర్మ్ చేశాడు దేవుడు. యేసు ప్రభు వారు సమాజ మందిరంలో కన్ఫర్మ్ చేశారంటే తెలుసా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నదే. హల్లెలూయా! నిజంగా మరి దైవజనులు సురేష్ అయ్య గారు మరి ఉపవాసంలో గడిపినందుకై నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను. దేవుని యొక్క ఆత్మ బలము దైవజనుని ఆవరించి ఉన్నది. హల్లెలూయా! ఇక నుంచి ఏ పనైనా కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో జరగబోతుంది. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, చాలామంది ఏంటంటే ఏదో శ్రమలు వస్తేనో ఇబ్బందులు వస్తేనో ఉపవాసాలు ఉంటారు. కానీ దేవునితో గడపాలి, దేవుని దగ్గర నుంచి కొంత సంపాదించుకోవాలన్నటువంటి ఆశతో కొంతమంది ఉపవాసం ఉంటారు. హల్లెలూయా! హల్లెలూయా! ఉపవాసాల్లో గడిపేటువంటి దైవజనులు ఎవరైతే నాకు తెలిసినటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ రోజులన్నిటిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకొని ప్రజల్లోనికి వస్తారు. హల్లెలూయా! రాబోచినటువంటి 2025 సంవత్సరంలో ఈ పరిచర్య 4 గంటల అభిషేకంతో నింపబడబోతుంది. గడిగా చప్పట్లు పెట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడికి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఈ యొక్క సంఘం పైన ఉంచారు. హల్లెలూయా! ఉపవాసాలు ఉన్నటువంటి మీ ద్వారా కూడా దేవుడి యొక్క అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా!
నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యేకించేది ఎందుకంటే తన ఆత్మ మన మీద ఉండాలని కోరుకుంటున్నాడు. ఉపవాసాల్లో ఎవరైతే గడిపారో వారందరి మీద దేవుని యొక్క ఆత్మ ఉంది. హల్లెలూయా. అంతకుముందు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేదు శిష్యులు, తర్వాత 120 మంది వాళ్ళందరూ కలిపి. కానీ 10 రోజులు ఎప్పుడైతే ఆ మేడగదిలో గడపడం జరిగిందో దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చేసింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చేసింది. ఉపవాసం గడిపితే పరిశుద్ధాత్మ వచ్చి అలా ఉండిపోవాలంతే. హల్లెలూయా. మీకు అనిపిస్తుంది అలాగా? పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద ఉందని గమనించగలుగుతున్నారా మీరు? అని మీకోసం చెప్తున్నాను. హల్లెలూయా. ఉపవాసాల్లో గడిపే ప్రతి ఒక్కరి మీద యేసు ప్రభు వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏంటో తెలుసా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. మనం చెప్పుకోవాలి, మన నోటితో మనం ప్రవచించుకుంటా ఉండాలి. దేవుని ఆత్మ ద్వారానే మనం ఉపవాసం చేసాం, దేవుని ఆత్మ ప్రేరణతోనే ఉపవాసం చేసాం, ఆత్మ బలముతోనే ఇప్పుడు ఉన్నాం. దేవుడు ఇంకా ఆత్మతో నింపి ఆత్మతో నడిపించి తన యొక్క ఆత్మ ద్వారా కార్యాలు జరిగించుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలముతోను కాదు, దేవుని ఆత్మతో ఇది జరుగును. హల్లెలూయా. దేవుని ఆత్మతో జరుగుతుంది ఇది. కనుక ఉపవాసాల్లో 3 రోజులు గడిపినటువంటి వారు అనగా, లేకపోతే 7 రోజులు గడిపినటువంటి వారు, 10 రోజులు గడిపినటువంటి వారు, లేకపోతే రాత్రికాల సమయంలో మరి ప్రతిష్ఠించుకుని ఉపవాసంలో గడిపినటువంటి వారు అందరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నదని గుర్తించండి. హల్లెలూయా. దేవుని ఆత్మ లేకపోతే మనం ప్రేరేపించబడలేమండి ఉపవాసాల కోసం. మనం ఏది ఉపవాసాలు బడాయి కోసం ఉండలేదు కదా. హల్లెలూయా. దేవుని ప్రేరేపణది. హల్లెలూయా. పులిని చూసి నక్క వాతలెట్టుకు ఏది అంటారు? అంతేనా? పులిని చూసి నక్క వాతలెట్టుకుందట. వాళ్ళెవరో ఉపవాసం ఉన్నారని ఏమండి సరైనటువంటి ప్రేరణ లేకుండా, సరైనటువంటి ప్రతిష్ట లేకుండా ఉపవాసంలో గడిపితే మాత్రం ఇందాక చెప్పారు కదా, ఆరంభ శూరులట. ఆ మధ్యలో ఆగిపోతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు స్టార్ట్ చేస్తారు, దేవుడు మరి ఉపవాసంలో గడపాలని నాకు చాలా ఆశగా ఉంది అది ఇది అనేసి. కానీ ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో ఏవో సమస్యలు ఏవో వచ్చేసి ఆగిపోతాయి. కానీ నిజంగా చెప్తున్నాను ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం ఏదైనా చేయగలిగితే అది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది ఆ కార్యం. హల్లెలూయా. కనుక రాగల దినములలో మరి దైవజనులు సురేష్ అయ్య గారి పరిచర్య ఇంకా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్సారా నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో నిజంగా దైవజనులకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధించినటువంటివి అంత ఇంత కాదు, నాకు తెలుసది. హల్లెలూయా. ఎన్నో మరి రాత్రంతా కూడా సాక్రిఫైస్ చేసి ప్రభు సన్నిధిలో ఉండిపోవడం సర్వసాధారణమైన మాట అండి ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పటికి నేను అనుకుంటాను ఈ భువనేశ్వర్లో కానీ ఇంకా ఎక్కడా కూడా ఇలాంటి ప్రార్థన పరుడు ఉండడేమో అనుకుంటాను నేను. ఇది నేనేదో ముఖస్తుతి చేయట్లేదు, అది చాలా తెగింపుతో కూడినటువంటి విషయం. రాత్రి నిద్రపోకుండా ఎవరుంటారండి? నిన్నటి దినాన్న దైవజనులు ఆనంద్ గారు చెప్తూ అంటున్నారు, నేను ఒకసారి మరి సురేష్ అయ్య గారితో ఒక రాత్రి గడపడానికని వెళ్ళానండి. నేను అక్కడ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను కూడా చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాను. దైవజనులు కూడా చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటారనుకున్నాను. కానీ మధ్యరాత్రిలో లెగిసి 2 గంటల రేతిని చూస్తూ ఉంటుంటే ఆ దైవజనుడు ఏడవడం చూశానండి. అనగానే వెంటనే నాకు కన్నీళ్ళు. చాలా దేవానికి స్తోత్రం, ఆ దైవజనుడికి ఇచ్చిన భారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. అంటే రాత్రికాల సమయంలో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆశతో దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆశ, మనుషులు చూడడం కాదండి. మన ఉపవాసాన్ని మనుషులు చూస్తే ఏముంది, నో రిజల్ట్ రాదది. కానీ దేవుడు చూసినప్పుడు ఆ రిజల్ట్ ఎంత ఫాస్ట్గా వస్తుందంటే అంత ఫాస్ట్గా వస్తుంది. నేను నమ్ముతున్నాను ఏంటంటే రాగల దినములలో ఈ పరిచర్య 4 గంటల అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 2nd ఎక్స్టెన్షన్ 3rd ఎక్స్టెన్షన్ జరగబోతుంది ఈ పరిచర్యకి. గట్టిగా చప్పలు కొడి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. 2nd ఎక్స్టెన్షన్, 1st ఎక్స్టెన్షన్ అయిపోయింది, 2nd ఎక్స్టెన్షన్ 3rd ఎక్స్టెన్షన్ జరగబోతుంది. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా ఆత్మకార్యం జరిగించబోతున్నాడు. ఎక్కడెక్కడి నుంచో ప్రభు అంటే తెలియలేనటువంటి వారు ఈ పరిచర్యకి రాబోతున్నారు. హల్లెలూయా. ఇది ఒక ఆత్మకార్యం.
దైవజనులతో ఈ విధమైనటువంటి కార్యాల్లో మీరు కూడా పాలు పంపులు పొందడం మీదెంత ధన్యమైన జీవితం అండి. హల్లెలూయా, ఇదెంత ధన్యమైన జీవితము. సో కనుక ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి దేవుని కార్యాలు చూడడానికి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దయచేసి గమనించండి, నేను ఎవరికి వందనాలు చెప్పలేదు, ఇప్పుడు వందనాలు చెప్తున్నాను అందరికీ కూడా. అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. టైం అయిపోతుందని ఏం కాదు, అంతకంటే ప్రైజ్ బట్టి. దేవునికి మహిమ కలిగిన చక్కని శుభాలు చెప్పిన రాజ్కుమార్ పాస్టర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ అందరూ కూడా చెప్పారు. దేవుడు తాను చెప్పమన్న మాటలు చెప్పి సంఘాన్ని బలపరిచిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా ఒక మాట ఏంటంటే, అయ్యగారు మీరు మండాలి, ఈ ప్రాంతం అంతా మండించాలి, ఇది కారు చిచ్చు అడవినంతా తగలబెట్టేసింది అన్నట్టుగా మీరు మండాలి, వీళ్ళందరూ కూడా మండించబడాలి. అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఇది యెహోషువ జనరేషన్గా ఉండిపోవాలి. యెహోషువ అంటాడు, నేను మోషేకు తోడైనట్లు నేను నీకును కూడా తోడైన. దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఎలాగైతే ఏ మాట అయితే మీకు చెప్పారో అదే మాటను దేవుడు ఈ అంచికాల దినాల్లో దాన్ని నెరవేర్చిపోతూ ఉన్నాడు. మీ యొక్క ప్రార్థనలు ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. దేవుని యొక్క దాసుల్ని దేవుడు బలపరిచి వాడుకొనును గాక. దేవునికి మహిమ కలుగును గాక. प्रभुको नाम धन्यवाद हो. చేతులు ఎత్తేసి స్తోత్రాలు చెప్తాం. दुई हस्त उठे प्रभुको धन्यवाद दबा. హల్లెలూయా. हालेलुया. వేదిక ఉన్నటువంటి దైవజనులు ప్రతి దైవజనునికి పేరు పేరున సుభాష్ గారికి, ఎర్నెస్ట్ గారికి, రమేష్ గారికి, మహి గారికి, అలాగే ట్రాన్స్లేషన్ చేస్తున్న సమూయేలు గారికి, రాజ్కుమార్ గారికి, బబ్లు గారికి, అలాగే జాన్ గారికి, తమ్ముడు మోషే గారికి, అలాగే బయట ఉన్నారు ఆనంద్ గారికి 12 మంది సేవకులు ఉన్నారు నాతో కలిసి. అంటే అపోస్తులు ఇక్కడ ఉన్నారు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకు నేను ముందే సేవకులందరికీ ఇచ్చేయమన్నానంటే, వాళ్ళందరూ ఒక్కొక్క సేవకుల నుంచి ఒక్కొక్క మాటను దేవుడు మనకి తెలియజేయాలని. तो कहीं मु प्रथम प्रभु दास मान को समय दियो बोली कहली, कारण समान को द्वारा भिन्न भिन्न विषय प्रभु कथा कहे. నిజానికి మా ప్రాంతంలో మేము చెప్తాం, పాస్టర్కి మైకు, కుర్రోడికి బైకు ఇవ్వకూడదని. आम अंचल आम कही था पाड़क को माइक आ भेंडिया पिला को बाइक दबा कथा नुह. ఎందుకంటే బైకు యాక్సిడెంట్ జరిగే వరకు వాడు వదలడు. कारण भेंडिया पिला जो बाइक चलेबो जे पर्यंत दुर्घटना है से छाड़ब ना. ఇది బ్యాటరీ అయ్యే వరకు వీళ్ళు వదలడు. आ माइक बैटरी न सरला पर्यंत पास्टर छाड़बे ना. అందుకని ఇవ్వద్దని చెప్తాం. से आम दियो ना बोली कही था. కానీ ఇక్కడ అటువంటి సేవకులు ఎవరు లేరు. तो यही प्रकार सेवक मैंने कई नांती. వారు తమ యొక్క జీవితాలను ప్రభు కోసం త్యాగం చేసినటువంటి సేవకులు. तो से अपना अपना जीवन प्रभु उत्सर्ग करथिबा प्रभु दास माने. అరకొర సౌకర్యాల మధ్యలో కూడా तो यही प्रकार समस्त उत्तम उत्तम परिस्थिति मध्य उत्तम विषय मध्य ప్రభు కోసం తమను తాము ఖర్చు అవుతున్నటువంటి సేవకులు. तो सेमाने सबु किछि परित्याग करी प्रभुंक पई निजको अर्पण करथिबा दास माने. దేవుని యొక్క దాసుడు తమ్ముడు సురేష్ గారి గురించి చెప్తా ఉన్నప్పుడు जेतବେଳେ प्रभुंक दास सुरेश भाई विषय जेतବେଳେ कहूतिले, సోదరులు చెప్పారు ఆయన రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నారని. आ भाई कहले से राति सारा प्रार्थना रे थिले बोली. ఆ మాట విన్న వెంటనే నాకు దైవజనుడు భక్త సింగ్ అయ్య గారు గుర్తొచ్చారు. तो सही कथा सुनला बेले मते प्रभुंक दास भक्त सिंह मने पड़िले. భక్త సింగ్ అయ్య గారు ఒక చోటకు వాక్యం చెప్తానికి వెళ్ళినప్పుడు जेतବେଳେ भक्त सिंह प्रभुंक वाक्य कहबा पई गोटे अंचल को जाइतिले, ఆయనతో పాటు మరొక సేవకుడు కూడా వెళ్ళాడట. तांको सहित आउ जणे भक्त मध्य जाइतिले पनि सेवक. ఇద్దరు వాక్య పరిచర్య చేసిన తర్వాత రూమ్కి వచ్చేసి तो दुई जन सेवा कार्य सारिकी जेतळे हॉल भीतर रूम को आछंती, ఇద్దరు మోకరించారట ప్రార్థన చేసుకోవడానికి. तो दुई जन आंटू भांगिले प्रार्थना करिया पई. మరొక సేవకుడు ప్రార్థన చేసుకుని ఒక అరగంట పడుకున్నాడట. तो आउ जणे सेवक जी आधा घंटा प्रार्थना करी से सोई पड़िले. ఈయన కూడా పడుకుంటాడని ఆయన అనుకున్నాడు. तो ए मध्य भाबिले जे ए भाई मध्य प्रार्थना करी सोई पड़िबे. ఒక గంట తర్వాత ఆయన లేచి చూసేసరికి భక్త సింగ్ గారు మోకాళ్ళ మీదే ఉన్నాడట. तो घंटाटे परे से देखुचंती भक्त सिंह सेमती आंटू रे प्रार्थना करूचंती. మరలా అర్ధరాత్రి 1 గంటకి ఆయన లేచి చూశాడట. तो आउ तेरे
ଅଧରାତ୍ରି 1 ଘଣ୍ଟା ବେଳକୁ ଯେତେବେଳେ ଦେଖୁଛନ୍ତି ସେ, అప్పుడు కూడా భక్సింగ్ గారు మోకాళ్ళ మీద ఉన్నాడట. ତ ସେଇ ପ୍ରକାର ଭକ୍ତ ସିଂ ଆଣ୍ଠୁ ଉପରେ ଅଛନ୍ତି ପ୍ରାର୍ଥନାରେ। తెల్లవారుజాము 3 గంటలకు ఆయన మెలకు వచ్చిందట. ତ 3ଟା ବେଳେ ସେ ତାଙ୍କର ନିଦ ଯେତେବେଳେ ଭାଙ୍ଗିଲା, అప్పుడు కూడా ఆయన మంచం మీద ఉన్నాడు అనుకుని చూస్తే ఆయన మళ్ళా మోకాళ్ళ మీద ఉన్నాడట. ତ କାଳେ ଏବେ ସେ ଖଟ ଉପରେ ଶୋଇଥିବ ବୋଲି ଭାବିଲା ବେଳକୁ ଏବେ ବି ସେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ପ୍ରାର୍ଥନାରେ ଥିଲେ। మరలా ఆయన 4:30కి స్తోత్ర ప్రార్థనకు లేచాడట. ତ ଆଉଥରେ ସେ 4:30 ବେଳେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା ପାଇଁ ଉଠିଲେ। అప్పుడు కూడా భక్సింగ్ గారు మోకాళ్ళ మీద ఉన్నాడట. ତ ସେତେବେଳେ ମଧ୍ୟ ଭକ୍ତ ସିଂ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ପ୍ରାର୍ଥନା అంటే କରିଥିଲେ। తెల్లవారులు ఆ దైవజనుడు మోకాళ్ళ మీద ఉన్నాడు. ତ ସକାଳ ସନ୍ଧ୍ୟାରୁ ସେ ସକାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ପ୍ରାର୍ଥନାରେ ଥିଲେ। అంటే దేవుని యొక్క పని కోసం తన్ను తాను ఖర్చు అయిపోతున్నటువంటి సేవకుడు సురేష్ గారు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ନିଜକୁ ଅର୍ପଣ କରୁଥିବା ଏକ ଦାସ ହଉଛନ୍ତି ସୁରେଶ ଭାଇ। 40 రోజులు ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, ଆଉ ଯଦି 40 ଦିନ ପ୍ରାର୍ଥନା କରିବାର ବିଷୟ ହେଇଥାନ୍ତା, 40 రాత్రులు ప్రభుతో గడపడం మరొక ఎత్తు. ଆଉ 40 ଦିନ 40 ରାତ୍ରି ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବିତାଇବା ଆଉ ଗୋଟେ ସୋପାନ ଅଟେ। నేను ఈ తెల్లవారుజామున రైల్లో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ଆଉ ମୁଁ ସକାଳେ ସମୟରେ ଯେତେବେଳେ ଟ୍ରେନରେ ଥିଲି ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲି। వాక్యం చెప్పడానికి నాకు సమయం ఇస్తారో ఏం చెప్పాలి అని. ଆଉ ଯଦି ମତେ ବାକ୍ୟ ଦେବାକୁ ସମୟ ଦେବେ ମୁଁ କଣ ବାକ୍ୟ କହିବି? నిర్గమాకాండం 19:20 ଆଉ ଗଣନା ଯାତ୍ରା పుస్తକ ତାର 19 ପର୍ବ అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. నిర్గమాకాండం 19:20 ଆଉ 19 ର 20 పଦ యెహోవా ଯାତ୍ରା పుస్తକ। సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వతపు శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అక్కడ 2 సంఘటనలు ତ కనబడతాయి. ଏଠାରେ ଏ ପ୍ରକାର ଲେଖା ଅଛି, ଅନନ୍ତର ସଦାପ୍ରଭୁ ସିନା ପର୍ବତ ଉପରେ ଅର୍ଥାତ୍ ପର୍ବତ ଶୃଙ୍ଗରେ ଅବରୋହଣ କଲା ଉତ୍ତାରେ ମୋଶାଙ୍କୁ ସେଇ ପର୍ବତ ଶୃଙ୍ଗକୁ ଡାକିଲେ, ତରେ ମୋଶା ଆରୋହଣ କଲେ। మోషే పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. ମୋଶା ମଧ୍ୟ ପର୍ବତ ଉପରକୁ ଚଢିଲେ ବା ଆରୋହଣ କଲେ। మోషేను కలుసుకోవడానికి దేవుడు పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాడు. ମୋଶାଙ୍କୁ ଭେଟିବା ନିମନ୍ତେ ପରମେଶ୍ୱର ପର୍ବତର ଶିଖର ଉପରକୁ ଆସିଲେ। దేవుడు మనిషిని కలుసుకోవడానికి దిగి వచ్చిన స్థలం అది. ଆଉ ପରମେଶ୍ୱର ମନୁଷ୍ୟକୁ ଭେଟିବା ପାଇଁ ଆସିଥିବା ସ୍ଥାନ ହେଲା ସେଇଟା। సర్వశక్తి గల దేవుణ్ణి కలుసుకోవడానికి మోషే అక్కడికి ఎక్కి వెళ్ళాడు. ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଭେଟିବା ପାଇଁ ମୋଶା ପର୍ବତ ଉପରେ ସେ ଆରୋହଣ କଲେ। ఎక్కడానికి మనము తెగించినప్పుడు, ଯେତେବେଳେ ଆମେ ମାନେ ଚଢିବା ପାଇଁ ନିଜକୁ ఎక్కడానికి మనం ఇష్టపడినప్పుడు, ଯେତେବେଳେ ଆମେ ମାନେ ଚଢିବା ପାଇଁ ଯେତେବେଳେ ଇଚ୍ଛା କରୁ, ప్రభువును కలుసుకోవడానికి మనము ఆ యొక్క సమయాన్ని కేటాయించినప్పుడు, ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କୁ ଭେଟିବା ପାଇଁ ଆମେ ଗୋଟେ ସମୟକୁ ଆମେ ନିର୍ଦ୍ଧାରଣ କରି ఆయన మన కోసం దిగొస్తాడు. ସେ ମଧ୍ୟ ଆମ ପାଇଁ ଓହ୍ଲେଇ ଆସନ୍ତି। మనల్ని కలుసుకోవడానికి, మనతో మాట్లాడడానికి ప్రభువు ଆଉ ఇష్టపడతాడు. ଆମମାନଙ୍କ ସହିତ ଭେଟିବା ପାଇଁ, ଆମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ପ୍ରଭୁ ଇଚ୍ଛା దేవుడు తన କରନ୍ତି। యొక్క దాసుని యొక్క జీవితంలో అదే చేయడం మొదలు పెట్టాడు. ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଦାସଙ୍କ ଜୀବନରେ ତାହା କରିବା ଆରମ୍ଭ କଲେ। దైవజనులు మనకు గుర్తు చేశారు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆମକୁ ସ୍ମରଣରେ ଆଣିଲେ। నెహెమ్యా తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంగతిని గురించి, ନିହିମିୟଙ୍କ ଜୀବନରେ ଘଟୁଥିବା ଘଟଣା ବିଷୟରେ నెహెమ్యాకు ପ୍ରଭୁଙ୍କ ଦାସ తనకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ଆଉ ନିହିମିୟଙ୍କ ଜୀବନ ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନରେ ତାଙ୍କର କୌଣସି ସମସ୍ୟା ନଥିଲା। నెహెమ్యా మంచి సురక్షితమైన స్థలంలోనే ఉన్నాడు. ଆଉ ନିହିମିୟ ଗୋଟେ ସୁନ୍ଦର ସୁରକ୍ଷିତ ସ୍ଥାନରେ ସେ ଥିଲେ। తనకంటూ ఎలాంటి ఇబ్బందులు లేవు. ତାଙ୍କ ପାଇଁ କୌଣସି ସମସ୍ୟା କି ଅସୁବିଧା ନାହିଁ। తనకు ఉండడానికి ఇబ్బంది లేదు, ତାଙ୍କୁ ରହିବା ପାଇଁ ସମସ୍ୟା తనకు ନାହିଁ, తినడానికి ఇబ్బంది లేదు, ତାଙ୍କୁ ଖାଇବା ପାଇଁ ସମସ୍ୟା తనకు ନାହିଁ, ఉద్యోగ విషయంలో ఇబ్బంది లేదు. ତାଙ୍କୁ ଚାକିରି ପଇସା ପତ୍ରରେ ସମସ୍ୟା అన్ని ନାହିଁ। విషయాల్లో అతడు మంచిగానే ఉన్నాడు. ସବୁ କ୍ଷେତ୍ରରେ ନିହିମିୟ ଭଲ ଭାବରେ ଅଛନ୍ତି। కానీ ఎందుకు నెహెమ్యా ఉపవాసం ఉండవలసి వచ్చింది? କାହିଁକି ନିହିମିୟଙ୍କୁ ଉପବାସ କରିବାକୁ ଆବଶ୍ୟକ ପଡିଲା? అతడు తన స్వజనులను గురించినటువంటి విషయాన్ని విన్నప్పుడు, ଯେତେବେଳେ ସେ ତାଙ୍କର ବନ୍ଧୁ ମାନଙ୍କର ସମ୍ପର୍କୀୟ ଲୋକମାନଙ୍କ ବିଷୟ ଶୁଣିଲେ, తన పితరుల పట్టణాన్ని గురించినటువంటి విషయాలు ତାଙ୍କର విన్నప్పుడు, ପିତୃ ପୁରୁଷ ମାନଙ୍କର ସେ ନଗର ବିଷୟରେ ଶୁଣିଲେ, పట్టణపు యొక్క గుమ్మాలు కాలిపోయినాయని, ଆଉ ସେ ନଗରର ସବୁ ଆଉ କବାଟ ପାଚେରୀ ଗୁଡା ସବୁ ଭାଙ୍ଗି ଯାଇଛି, ଜଳି ଯାଇଛି, పట్టణపు యొక్క ప్రాకారాలు పడిపోయినాయని, ଆଉ ତାର ପାଚେରୀ ଗୁଡାକ ସବୁ ଭାଙ୍ଗି ఆ ପଡିଅଛି। మాటలు విన్నప్పుడు అతడు ଯେତେବେଳେ ଏଇ କଥା ସେ ఏడవడం ଶୁଣିଲେ, మొదలు పెట్టాడు. ସେ କାନ୍ଦିବା ଆରମ୍ଭ କଲେ, ఉపవాసం ఉండడం మొదలు పెట్టాడు. ଉପବାସ କରିବା ଆରମ୍ଭ କଲେ, కన్నీళ్లు కార్చడం మొదలు ଲୁହ పెట్టాడు. ଢାଳିବା ଆରମ୍ଭ କଲେ। ఈ యొక్క పూరి పట్టణాన్ని గురించి, ଏଇ ପୁରୀ ଅଞ୍ଚଳ ନିମନ୍ତେ, ఒరిస్సా రాష్ట్రాన్ని గురించి, ଏଇ ଓଡିଶା ରାଜ୍ୟ ఈ ନିମନ୍ତେ, ఒడియా ప్రజలను గురించి, ଏଇ ଓଡିଆ ଲୋକମାନଙ୍କ తన ନିମନ୍ତେ, యొక్క దాసుని యొక్క గుండెల్లో ఉన్నటువంటి మంట ଆଉ ସେଇ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କର ସେଇ ହୃଦୟରେ ଥିବା ସେଇ ଅଗ୍ନି
పడిపోయినటువంటి వ్యక్తులు, ଆଉ ଯୋଉମାନେ ପଡି ଯାଇଛନ୍ତି ସେଇ కూలిపోయినటువంటి ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ జీవితాలు, ଆଉ ଯୋଉଟା ନିରାଶ ଜୀବନ ଗୁଡ଼ିକୁ దైవ ప్రేమను ఎరగనటువంటి ఈ యొక్క ప్రజలు ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ ପ୍ରାପ୍ତ ହେଇନଥିବା ଏଇ ଲୋକମାନଙ୍କ ପାଇଁ దేవుని వైపు తిరగాలని, ଈଶ୍ୱରଙ୍କ ଆଡକୁ ଫେରିବା ପାଇଁ, దేవుని ప్రేమను తెలుసుకోవాలని, ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେమ ବୁଝିବା ఆయన ପାଇଁ, రక్షణ మార్గంలోనికి రావాలని, ତାଙ୍କର ପରିତ୍ରାଣର ପଥକୁ ଜାଣିବା ପାଇଁ, అందుకే దేవుని యొక్క దాసుని గుండెల్లో మంట. ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କର ଦାସଙ୍କର ହୃଦୟରେ ସେଇ ଅଗ୍ନି ଜଳିଲା। దేవుని యొక్క దాసులు ఒకడే కాదు, ଆଉ କେବଳ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଜଣେ ନୁହଁ, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు మొదలుకొని ଆଉ ଏଇଠି ଛୋଟ ଛୋଟ ପିଲାଙ୍କଠୁ ଆରମ୍ଭ କରି వృద్ధాప్యం ఉన్నటువంటి వారి వరకు ଆଉ ବୃଦ୍ଧ ବୃଦ୍ଧା ମାନଙ୍କ ପର୍ଯ୍ୟନ୍ତ దేవుని ମଧ୍ୟ యొక్క దాసునితో కలిసి ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ସହିତ ମିଳିତ ହୋଇ ప్రార్థించడానికి, ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ, ఉపవాసం చేయడానికి, ଉପବାସ କରିବା ପାଇଁ, ఏడవడానికి, କାନ୍ଦିବା ପାଇଁ, మోకాళ్ళు ఉండడానికి, ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିବା ପାଇଁ, ఖర్చు అయిపోవడానికి ଆଉ ନିଜକୁ ମୁକ୍ତ କରିବା వీరు ପାଇଁ కూడా ఇష్టపడ్డారంటే ସେମାନେ ମଧ୍ୟ ଯଦି ଇଚ୍ଛା କଲେ అది కేవలం దేవుని యొక్క దాసుని యొక్క నడిపింపు. ତାହା କେବଳ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କର అది దేవుని ପରିଚାଳନା। యొక్క దాసుడు వీరి కోసం కట్టుకున్నటువంటి ఆ యొక్క మనసును కట్టుకున్నటువంటి విధానమే. ଆଉ ତାହା ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କର ମନ ବା ତାଙ୍କର ହୃଦୟକୁ ସେ ଯେ ପ୍ରକାର କଢେଇ ନେଲେ ତାହା ହଉଛି ତାହା ଅଟେ। దేవుని యొక్క సేవకుడు సేవకురాలి యొక్క కన్నీళ్లు ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଦାସୀ ଢାଳିଥିବା ସେ ଲୁହ ଗୁଡ଼ିକ వీరి మీద కూడా అటువంటి అభిషేకాన్ని దిగి ଆଉ రానివ్వడానికి, ମଣ୍ଡଳୀର ଅନେକଙ୍କ ଉପରେ ମଧ୍ୟ ସେଇ ଅଭିଷେକ ଆସିବା ପାଇଁ, వీరు కూడా వారితో కలిసి ఏడవడానికి ଏମାନେ ମଧ୍ୟ ସେମାନଙ୍କ ସହିତ ମିଳିତ ହୋଇ କାନ୍ଦିବା ପାଇଁ దైవజనులు చెప్పారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ କହିଲେ ఒకవేళ మా ప్రాంతంలో అయితే ଯଦି ଆମ ଅଞ୍ଚଳରେ ହେଇଥାନ୍ତା ఉపవాసం అంటే ఎవరో రారని, ଆଉ ଉପବାସ ପ୍ରାର୍ଥନାକୁ କେହି ଆସିବେନି, మా ప్రాంతంలో కూడా రారు. ଆମ ଅଞ୍ଚଳରେ ମଧ୍ୟ କେହି ଆସିବେନି। ఒక ఆయన అన్నాడు, ଗୋଟେ ଜଣେ କହିଲେ భోజనాలు ఉంటే ଆଉ ଯଦି ଖାଇବାକୁ ଥିବ ఏముంటే କଣ ଥିଲେ మీటింగ్ ఆఫ్టర్ ଆଫ୍ଟର ଇଟିଂ సీటింగ్ టైటింగ్ అన్నాడు. అంటే మీటింగ్లో ఏముండాలంట, ମିଟିଂରେ କଣ ରହିବାର ଅଛି? క్రిస్మస్ అంటే అందరూ వస్తారు, କ୍ରିସମାସ କହିଲେ ସମସ୍ତେ ଆସିବେ, ఎందుకంటే కేకులు ఉంటాయి, କାହିଁକି ନା କେକ୍ ଥିବ, ఏముంటాయి, କଣ ଥିବ, అన్నీ ఉంటాయి. ସବୁ ଥିବ, కానీ ఉపవాసం అంటే ఇష్టపడం, କିନ୍ତୁ ఉపବାସ କହିଲେ ఇଚ୍ଛା କରିବେ, ప్రార్థన అంటే ఇష్టపడం, ପ୍ରାର୍ଥନା କହିଲେ ఇଚ୍ଛା କରିବେ, మోకరించడానికి ఇష్టపడం, అంటు ଭାଙ୍ଗିବା ପାଇଁ ఇଚ୍ଛା కన్నీళ్లు କରିବେ, కార్చడానికి ఇష్టపడం. ଲୁହ ଢାଳିବା ପାଇଁ ఇଚ୍ଛା କରିବେ। కానీ మీరంతా ఈ 40 రోజులు సేవకునితో పాటు కన్నీళ్లు కార్చిన ఆ యొక్క విధానం ఆశీర్వాదకరం. ତ ଆପଣମାନେ ଆପଣଙ୍କ ଦାସଙ୍କ ସହିତ ମିଳିତ ହୋଇ ତାଙ୍କ ଦୁଃଖରେ ଦୁଃଖୀ ହୋଇ ତାଙ୍କ ସହିତ ହାତକୁ ହାତ ମିଶେଇ ଚାଲିଲେ ସେଇଟା ଆଶୀର୍ବାଦର నేను କାରଣ। నమ్ముతున్నాను దేవుని యొక్క సేవకులు ప్రకటించిన రీతిగా ଆଉ ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଯେଉଁ ପ୍ରକାର ସେ ଘୋଷଣା କଲେ దేవుడి ప్రాంతాన్ని నిత్యముగా దర్శించబోతున్నాడు. ଏଇ ଅଞ୍ଚଳକୁ ପରମେଶ୍ୱର ଦର୍ଶନ ଦେବେ, నిత్యముగా దేవుడి ప్రాంతాన్ని దేవుని యొక్క సేవకుని చేతికి ଏଇ అప్పగించబోతున్నాడు. ଅଞ୍ଚଳକୁ ପ୍ରଭୁ ତାଙ୍କ ଦାସଙ୍କ ହସ୍ତରେ ସମର୍ପଣ କରିବେ। ఒరిస్సా రాష్ట్రంలో ఒక ఉద్యమం ప్రారంభం కాబోతుంది. ଆଉ ଓଡ଼ିଶାରେ ରାଜ୍ୟରେ ଏକ ଉଦ୍ଦୀପନା ଆରମ୍ଭ ହେଇଯିବ। ఒరిస్సా ప్రాంతాన్ని నిత్యముగా ప్రభు దర్శించి సేవకులను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ଆଉ నడిపించబోతున్నాడు. ଓଡ଼ିଶା ଅଞ୍ଚଳରେ ସେବା କାର୍ଯ୍ୟ କରୁଥିବା ଦାସ ମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଏକ ଉନ୍ନତ ସ୍ଥିତିକୁ ନେଇକି ଯିବେ। 2025 సంవత్సరంలో మీరు మీ యొక్క సంఘాల్లో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యమాన్ని, నూతన ఆత్మలను మీరు సంపాదించుకోబోతున్నారు. 2025 ବର୍ଷରେ ଆପଣ ଆପଣଙ୍କ ମଣ୍ଡଳୀରେ ନୂତନ ଆତ୍ମା ସହିତ ନୂତନ ଉଦ୍ଦୀପନାରେ ଆପଣମାନେ ପୂର୍ଣ୍ଣ ହେଇଯିବେ। దేవుని యొక్క దాసుడు కార్చినటువంటి కన్నీళ్లు ఆయనతోటే ఉండక మనందరితో పాటు వాటిని ఆయన పంచబోతున్నాడు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଢାଳିଥିବା ସେଇ ଅଶ୍ରୁ କେବଳ ତାଙ୍କ ପାଇଁ ନୁହେଁ, ଆମ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ତା କାର୍ଯ୍ୟରେ ଲାଗିବ। నెహెమ్యా కార్చిన కన్నీళ్లు చూసి రాజుకు దయ పుట్టించిన దేవుడు ଆଉ ନିହମିୟଙ୍କର ଆଉ ଲୁହକୁ ଦେଖିକିରି ରାଜାଙ୍କ ହୃଦୟରେ ଦୟା ଉତ୍ପନ୍ନ କରିଥିବା ପରମେଶ୍ୱର దేవుడు తన యొక్క దాసుడు దాసురాలు సంఘం చేసినటువంటి కార్చిన కన్నీళ్లు చేసిన ప్రార్థనలు విని ఆయన కూడా దయ కలిగి ఆయన కూడా వారి యొక్క ప్రార్థనల మీద కనుదృష్టించిన దేవుడు మిమ్మును కూడా దీవించబోతున్నాడు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଦାସୀ ଢାଳିଥିବା ସେ ସମସ୍ତ ଅଶ୍ରୁ କେ ଆଉ ମଣ୍ଡଳୀ ଢାଳିଥିବା ସମସ୍ତ ଅଶ୍ରୁ ଆପଣମାନଙ୍କ ପ୍ରତି ସମସ୍ତଙ୍କ ପ୍ରତି ତା କାର୍ଯ୍ୟକାରୀ 40 ହେବ। దినాల ఉపవాసం ముగించిన తర్వాత మోషే ముఖం ఎలా ప్రకాశించిందో, 40 ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କଲା ପରେ ମୋଶାଙ୍କର ମୁଖ ଯେ ପ୍ରକାର ପ୍ରସନ୍ନ ହେଲା, మోషే యొక్క జీవితంలో లేక ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగినాయో, ଇସ୍ରାଏଲ ଲୋକଙ୍କ ଜୀବନରେ ମୋଶାଙ୍କ ଜୀବନରେ ଯେ ପ୍ରକାର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ଘଟିଲା, అటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు ఈ పరిచర్లోను సేవకుని జీవితంలోను విశ్వాస కుటుంబాల జీవితాల్లోనూ జరగాలని నేను ఆశిస్తున్నాను. ଆଉ ସେଇ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଦାସୀଙ୍କ ଉପରେ ମଣ୍ଡଳୀ ଉପରେ ସମସ୍ତ ସନ୍ତାନ ସନ୍ତତି ଉପରେ ଘଟୁ ବୋଲି ମୁଁ ଆଶା କରୁଛି। దేవుడి మాటలు దీవించును గాక. ପ୍ରଭୁ ଏଇ ବାକ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ఆమేన్. ଆମେନ୍।
దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ପ୍ରଭୁଙ୍କ ମହାନାମର ଧନ୍ୟବାଦ ହେଉ. మరి ఆంధ్ర ప్రాంతం నుండి మమ్మల్ని ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి దైవజనులు మరి అన్నయ్య గారు ప్రభు కుమార్ అన్నయ్య గారికి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులతో వచ్చినటువంటి ప్రియ దైవజనులు జానయ్య గారికి అలాగే మరి పాస్టర్ మోషే గారికి కూడా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ଆମମାନଙ୍କୁ ପ୍ରେମ କରି ଆନ୍ଧ୍ର ଅଞ୍ଚଳରୁ ଆସିଥିବା ପ୍ରଭୁ କୁମାର ଆଜ୍ଞା ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଆଉ ଯେଉଁ ଆଜ୍ଞା ମାନେ ଆସିଛନ୍ତି ତାଙ୍କୁ ମଧ୍ୟ ମୋ ହୃଦୟପୂର୍ବକ ଧନ୍ୟବାଦ ଜଣାଏ. అలాగే తెలుగు సేవకుల సహవాసం ప్రార్థనా సహవాసం నుండి వచ్చిన మరి కటక్ నుండి భువనేశ్వర్ నుండి వచ్చిన దైవజనులందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ତେଲୁଗୁ ଫେଲୋସିପ୍ରୁ ଯେଉଁ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ କଟକରୁ ପୁଣି ଭୁବନେଶ୍ୱର ଆସିଛନ୍ତି ସେମାନଙ୍କୁ ମଧ୍ୟ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦିଏ. దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କ ନାମ ଗୌରବ ହେଉ. హల్లెలూయా. హల్లెలూయా. మరి అనేక శ్రేష్టమైనటువంటి విషయాలు దైవజనులు అందరూ కూడా తెలియజేశారు. అందరిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. ଆଉ ସୁନ୍ଦର ବାକ୍ୟ ସୁନ୍ଦର ଆଉ ବିଷୟ ଗୁଡ଼ାକ ଉତ୍ସାହ ବିଷୟ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ଜଣାଇଲେ ସେଥିପାଇଁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦିଏ. మరి అందరూ చెప్పారు, దైవజనులు ఏం చెప్పలేదు. మీరు కూడా ఏదైనా మరి చెప్పండి. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవానికి ఈ ఉపవాస ప్రార్థనలు మరి దైవజనులందరూ చెప్పినట్లుగానే దేవుని చిత్తం ద్వారా ప్రారంభించడం జరిగింది. ତ ଏଇ ଯୋଉ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କେବଳ ପ୍ରଭୁଙ୍କର ଚାଳନା ଦ୍ୱାରା ହିଁ ଏଇଟା ଆରମ୍ଭ ହୋଇଥିଲା. ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ଯେମିତି କହୁଥିଲେ. అయితే ఈ ఉపవాస ప్రార్థనలకు మరి వచ్చి ప్రేమతో వచ్చిన దైవజనులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ତ ଏଇ ପ୍ରାର୍ଥନାକୁ ଆସିଥିବା ସମସ୍ତ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି. కారణం ఏంటంటే କାରଣ କ'ଣ ମାନେ ప్రత్యేకంగా మరి హృదయపూర్వకంగా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ତ ମୁଁ ହୃଦୟପୂର୍ବକ ସେମାନଙ୍କୁ ପ୍ରେମ ଜ୍ଞାପନ କରୁଛି, ଧନ୍ୟବାଦ ଦଉଛି. కారణం నేను ఎవరికి కూడా అసలు రమ్మని చెప్పలేదు. କାରଣ କ'ଣ ନା ମୁଁ କାହାକୁ ବି ଆସ ବୋଲି କହି ନାହିଁ. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సాధారణంగానే ముగించేద్దాం అని చెప్పేసి అనుకున్నాను నేను. ତ ମୁଁ ସହଜରେ ଏହାକୁ ସମାପ୍ତ କରିବା ବୋଲି ମୁଁ ଭାବିଥିଲି. మరి దైవజనులు ప్రభు కుమార్ అన్నయ్య గారు వాళ్ళు ఈ రీతిగా ఉపవాస ప్రార్థనలో ఉన్నానని తెలిసినప్పుడు మరి కుటుంబంగా కలిసి రావడానికి మరి ఏమీ చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళే మమ్మల్ని కుటుంబాన్ని ప్రేమించి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రారంభం నుండి కూడా ఈ పరిచర్యలో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి మరి దైవజనులు మరి చెప్పకపోయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి వచ్చారు. దాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. సో ପ୍ରଭୁଙ୍କ ଦାସ ପ୍ରଭୁ କୁମାର ଆଜ୍ଞା ଯିଏକି ଆମମାନଙ୍କ ସହିତ ସର୍ବଦା ଆରମ୍ଭରୁ ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ରହି ଆସିଛନ୍ତି. ସେ ଯେତେବେଳେ ଜାଣିଲେ ଆଉ ଜାଣିଲା ପରେ ପରିବାର ସହିତ ଆସି ଆମକୁ ଉତ୍ସାହିତ କରିଛନ୍ତି. ସେଥିପାଇଁ ମୁଁ ବହୁତ ତାଙ୍କ ନିକଟରେ ଧନ୍ୟବାଦ ଅଟେ. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే తెలుగు సేవకుల ప్రార్థన సహవాసులు నా తోటి మరి దైవజనులు వారు కూడా నేను అసలు తెలియజేయలేదు. ఎవరికి అసలు ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాననే విషయం కూడా ఎవరికి చెప్పలేదు నేను. ତ ପ୍ରଭୁଙ୍କର ଏଇ ଯେଉଁ ତେଲୁଗୁ ସହବାସରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ମଧ୍ୟ ଆମ ସହିତ ଅଛନ୍ତି, କିନ୍ତୁ ସେମାନଙ୍କୁ ମଧ୍ୟ ମୁଁ କାହାକୁ ମଧ୍ୟ ଏଇ ପ୍ରାର୍ଥନା କରୁଛି ବୋଲି କହି ନାହିଁ. అసలు ఎవరికి చెప్పలేదు. ମୁଁ କାହାକୁ କହି ନାହିଁ. కేవలం మరి ఆత్మీయ నాయకులు దైవజనులు జఫర్నయ్య గారికి మాత్రమే చెప్పి ప్రార్థన చేయించుకుని ଆଉ ପ୍ରଭୁଙ୍କର ମୋର ଆତ୍ମିକ ପିତା ଜେଫେନେ ଆଜ୍ଞାଙ୍କୁ ହିଁ ମୁଁ କହିକିରି ତାଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରାର୍ଥନା କରି ଆରମ୍ଭ କଲି. ఆ రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను. ମୁଁ ସେଇଦିନ ଠାରୁ ମୋ ଫୋନ୍କୁ ବନ୍ଦ କରିଦେଲି. ఈ రోజు ఉదయం ఆన్ చేశాను. ଆଜି ସକାଳେ ମୁଁ ତାହା ଖୋଲିଲି. దైవజనులకి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ କହିକି ମୁଁ ପ୍ରାର୍ଥନା କରାଇଲି. మరలా స్విచ్ ఆఫ్ చేశాను. ଆଉ ଥରେ ସୁଇଚ୍ ଅଫ୍ କରିଦେଲି. దేవునికి స్తోత్రం. ପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟବାଦ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఈ రోజుల్లో అసలు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ତ ଆଜିର ଦିନରେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କହିଲେ అన్నపానాలు మానేయడం కాదు కానీ ଆଉ କେବଳ ଖାଦ୍ୟ ଛାଡ଼ିଦେବା ନୁହେଁ, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తే అసలైన ఫాస్టింగ్. ଆଉ ମୋବାଇଲ ସୁଇଚ୍ ଅଫ୍ କଲେ ହିଁ బెస్ట్ ఫాస్టింగ్ କହିବ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. అన్నపానాలతో పాటు మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తేనే ఫాస్టింగ్ ప్రేయర్ అది. ଆଉ ଖାଦ୍ୟ ଛାଡ଼ିବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ ମୋବାଇଲକୁ ମଧ୍ୟ ଛାଡ଼ିବାଟା ହେଉଛି ପ୍ରକୃତ ଉପବାସ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. దేవునికి మహిమ కలుగును గాక. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ. ప్రైజ్ ద లార్డ్. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ. మరి అలాగూ
మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి 40 రోజులు, మరి అది ఏమైందో, చాలా ఉన్నాయి దాంతో పనులు, కానీ యేసు రక్తం అన్ని పక్కన పడేసాను. ତ ତା ସହିତ ଅନେକ କାମ ଅଛି ସିନା, କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ତାକୁ ମଧ୍ୟ ମୁଁ ସାଇଡ୍ କରିଦେଲି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఆ రీతిగా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు కృప చూపించారు. ସେଇ ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବିତେଇବାଟା ପ୍ରଭୁ ଅନୁଗ୍ରହ କଲେ। నేను చెప్పకపోయినా కానీ మరి ఆ దైవజనులందరూ కూడా వచ్చారు. ମୁଁ ନ କହିଲେ ମଧ୍ୟ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ଆସିଲେ। మరొకసారి అందరికి హృదయపూర్వక ప్రేమ వందనాలు. ଆଉ ଥରେ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ହୃଦୟ ସହିତ ଧନ୍ୟବାଦ ଦିଏ। హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। సో ఉపవాస ప్రార్థనలకు పరిశుద్ధాత్ముడు నడిపించారు. ଆଉ ଉପବାସ ପ୍ରାର୍ଥନାକୁ ପବିତ୍ର ଆତ୍ମା ପରିଚାଳନା କଲେ। మరగడు చర్చు మందిర ప్రతిష్ట అలాగే అయ్యబ్జే ప్రార్థన మహోత్సవాలకు వెళ్ళినప్పుడు ଆଉ ଯେତେବେଳେ ଆମେ ବରଗଡ଼ ଯାଇଥିଲୁ IFJ ପ୍ରାର୍ଥନା ସଭାକୁ, ఆ సమయంలో దైవజనులు పీటర్ గారు సంఘానికి వాక్య పరిచయం చేస్తా ఉన్నారు. ତ ସେଇ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ପିଟର ଆଜ୍ଞା ସେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦେଉଥିଲେ। ఆ సమయంలో యెషయా గ్రంథంలో నుండి ఆయన సంఘంతో వాక్య పరిచయం చేస్తుండగా ତ ସେ ଜିସାୟ ପୁସ୍ତକରୁ ମଣ୍ଡଳୀ ନିମନ୍ତେ ସେ ବାକ୍ୟ କହୁଥିଲେ। వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అదే గ్రంథంలో నుండి నాకు ఒక మాట జ్ఞాపకం చేశారు. ତ ମତେ ପବିତ୍ର ଆତ୍ମା ସେଇ ସମୟରେ ସେଇ ପୁସ୍ତକରୁ ଗୋଟେ ବାକ୍ୟ ମତେ ସ୍ମରଣରେ ଆଣିଲେ। రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ଆଉ ରାଜାମାନେ ସେମାନେ କଣ କରିବେ? ତଳକୁ ଆସିବେ। హల్లెలూయా. హల్లెలూయా। నీ ఉదయకాంతికి వచ్చేదరు. ଆଉ సూర్యుడు ଆଲୋକକୁ సూర్యుడు ఉదయిస్తే ఎలాంటి ଓକେ, కాంతి ସେ వస్తుందో ସୂର୍ଯ୍ୟର ଆଲୋକ ଯେ ପ୍ରକାର ପ୍ରକାଶମାନ ହୁଏ, ଯେପରି ଚମକନ୍ତି, ସେଇ ପ୍ରକାର ରାଜାମାନେ ହେବେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంలో నాతో మాట్లాడడం ప్రారంభించారు. ତ ସେଇ ସମୟରେ ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ମୋ ସହିତ କଥା କହିଲେ। సూర్యుడు ఉదయించాలంటే ସୂର୍ଯ୍ୟ ଉଦୟ ହେବାକୁ ହେଲେ అతడు రాత్రి అంతా మౌనంగా ఉండాలి. ତ ସେ କଣ ହେବାର ଅଛି? ରାତି ସାରା ସେ ମୌନ ହେଇକି ରହିବାର ଅଛି। దాగి ఉండాలి. ସେ ଲୁଚିକି ରହିବାର ଅଛି, ଛପିକି ରହିବାର ଅଛି। హల్లెలూయా. అలా దాగి మరలా ఉదయాన్నే బలముతో ఉదయించినప్పుడు ତ ଯେତେବେଳେ ସେ ରାତି ସାରା ଚୁପ୍ ରହିକି ସକାଳେ ସେ ବଳର ସହିତ ଶକ୍ତିର ఆ ସହିତ ଉଦୟ కాంతికి ହୁଏ, రాజులు వస్తారని వాక్యం ତ చెప్తుంది. ତାର ଆଲୋକ ନିକଟକୁ ରାଜା ମାନେ ଆସିବେ ବୋଲି ବାକ୍ୟ କୁହେ। పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ମତେ କଥା କହିଲେ। అలాగూ రాత్రంతా దేవుని సన్నిధిలో గడపగలిగితే ସେଇ ପ୍ରକାର ରାତି ସାରା ଯଦି ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ରହିପାରିବ, హల్లెలూయా, ହାଲେଲୁୟା। నీ దగ్గరికి రాజులను తీసుకొస్తానని ప్రభు మాట్లాడారు. ପ୍ରଭୁ କହିଲେ ତୁମ ନିକଟକୁ ମୁଁ ରାଜା ମାନଙ୍କୁ ନେଇକି ଆସିବି। హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। అప్పుడే తీర్మానించుకున్నాను, ఈసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాత్రి అంతా ఇంకా ప్రభుతో గడపాలి. ସେଇ ସମୟରେ ମୁଁ ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନେଲି, ଯଦି ଏଥର ମୁଁ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିବି, ରାତି ସାରା ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବିତେଇବି ବୋଲି ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନେଲି। దేవుని మహాకృపలో ଈଶ୍ୱରଙ୍କର ମହାଦୟାରୁ నిన్నటితో 40 రోజులు పూర్తయ్యాయి. ଗତକାଲି ମୋର 40 ଦିନ ସମାପ୍ତ ହେଲା। ఆ ప్రార్థన కూడా నా పుట్టినరోజు నుంచి ప్రారంభించాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించారు. ଆଉ ସେଇ ପ୍ରାର୍ଥନା ମଧ୍ୟ ମୋର ଜନ୍ମଦିନ ଠାରୁ ଆରମ୍ଭ କରିବା ପାଇଁ ମୁଁ ଇଚ୍ଛା କଲି। పరిశుద్ధాత్ముడు ప్రేరేపించారు. ପବିତ୍ର ଆତ୍ମା ହିଁ ମତେ ପରିଚାଳନା କଲେ, ଚାଳନା ଦେଲେ, ଜନ୍ମଦିନଠୁ ଆରମ୍ଭ କର। హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। దేవుని సముఖంలో ఈ 40 రాత్రులు ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా, కనీసం నడుము కూడా వాల్చకుండా దేవుని పాదాల దగ్గర గడపడానికి ప్రభు సహాయం ତ చేశారు. ଏଇ 40 ରାତ୍ରି ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଗୋଟିଏ ପଲ ମଧ୍ୟ ଆଖି ବନ୍ଦ ନ କରିକି କିମ୍ବା ଅଣ୍ଟା ସିଧା କରିବା ପାଇଁ ମଧ୍ୟ ନ ଗଡ଼ିକିରି ମୁଁ ରାତି ସାରା ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବିତେଇବାକୁ ପ୍ରଭୁ ଦୟା କଲେ। దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କ ନାମର ଗୌରବ ହେଉ। హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇది కేవలం దేవుని కృప అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ମୁଁ କେବଳ ଏହା ପ୍ରଭୁଙ୍କର ଦୟା ବୋଲି ମୁଁ ଗ୍ରହଣ କରୁଛି, ఎందుకంటే ఇది నాకైతే సాధ్యం కాదు. କାରଣ ଏଇଟା ମୋ ଦ୍ୱାରା ସମ୍ଭବ ନୁହେଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। కేవలం దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా କେବଳ ଈଶ୍ୱରଙ୍କର ଚାଳନା, ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଶକ୍ତି ଦ୍ୱାରା ଏହା ସମ୍ଭବ। సాధ్యమయ్యింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం ଆଉ చేస్తున్నాను. ଏହା ସଫଳ ହେଲା ବୋଲି ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଅଛି। అలాగూ ప్రార్థన చేస్తున్నప్పుడు 7వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు. ଆଉ ସପ୍ତମ ଦିନରେ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲୁ, రాత్రి ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ରାତ୍ରି ପ୍ରାର୍ଥନା ଯେତେବେଳେ ଚାଲୁଥିଲା,
బైబిల్ తీసి చదవమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ଆଉ ବାଇବଲ ଖୋଲିକି ପଢ ବୋଲି ପବିତ୍ର అలా ଆତ୍ମା କଥା କହିଲେ। తీసినప్పుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని నా ముందు పరిశుద్ధాత్మ దేవుడు ଆଉ పెట్టాడు. ସେଇ ସମୟରେ 49 ଜିସାୟ ପୁସ୍ତକ 49 ପର୍ବ ପ୍ରଭୁ ମତେ ଦେଖେଇଲେ। ఈ అధ్యాయం నీ జీవితంలో నెరవేర్చబోతున్నానని ప్రభు మాట్లాడారు. ପ୍ରଭୁ କହିଲେ 49 ପଦରେ ଥିବା ସମସ୍ତ ବିଷୟ ମୁଁ ତୁମ ଜୀବନରେ ସଫଳ କରିବି। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। మనుష్యుల చేత నిరాకరించబడిన వాడు, ଆଉ ମନୁଷ୍ୟ ଦ୍ୱାରା ନିର୍ମାଣ మనుష్యులకు అసహ్యుడైనటువంటి వాడు, ମନୁଷ୍ୟ ନିକଟରେ ଅସହ୍ୟ ହେଇଥିବା ବ୍ୟକ୍ତି। నిర్దయాత్ముల సేవకుడునైనటువంటి, ଆଉ ସେଇ ସେବକ ଯେ ତୁମେ, అంటే అసలు మనుష్యుల దయను నోచుకోని సేవకుడైన నీకు, ଆଉ ମନୁଷ୍ୟର ଦୟା ପ୍ରାପ୍ତ ନ ହୋଇକିରି ଆଗକୁ ବଢୁଥିବା ସେବକ ଯେ ତୁମ୍ଭେ, ప్రభు చెప్పారు, ପ୍ରଭୁ କହିଲେ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ଇସ୍ରାଏଲର ପବିତ୍ର ପରମେଶ୍ୱର ଯେ ଜିହୋଭା నిన్ను ఏర్పరచుకున్నాడని ସେ ତୁମକୁ ପ୍ରସ୍ତୁତ କରିଛନ୍ତି, ତିଆରି କରିଛନ୍ତି। రాజులు గ్రహించి లేచెదరు అని ప్రభు మాట్లాడారు. ଆଉ ରାଜା ମାନେ గ్రహଣ କରିବେ ବୋଲି ପ୍ରଭୁ అధికారులు କଥା నీకు କହିଲେ। నమస్కారం చేస్తా. ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ଆଉ ଅଧିକାରୀ ମାନେ ତୁମ ନିକଟକୁ ଆସିବେ, ଏଇ ପଦ ସବୁ ସେଇ ସ୍ଥାନରେ ଲେଖା ଅଛି। అంటే బరగల్లో ఉన్నప్పుడు ఏ మాట అయితే ప్రభు నాతో మాట్లాడి ఉపవాస ప్రార్థనలు ప్రేరేపించారో, ଆଉ ବରଗଡ଼ରେ ଥିବା ସମୟରେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଯୋଉ ବାକ୍ୟ ମତେ ଚାଳନା ଦେଇଥିଲେ, హల్లెలూయా, ହାଲେଲୁୟା, అదే వాక్యాన్ని మరలా యెషయా 49 నుండి ప్రభు మాట్లాడారు. ସେଇ ବାକ୍ୟ ପୁନର୍ବାର ଜିସାୟ 49 ପଦରେ ପର୍ବରେ ପ୍ରଭୁ ମତେ କଥା କହିଲେ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడి ఎన్నో అనుభవాలు ప్రభు ఇచ్చారు. ତ ଅନେକ ବିଷୟ ପ୍ରଭୁ ମତେ କଥା କହିକି ଏଇ ସମସ୍ତ ବିଷୟ ପ୍ରଦାନ କଲେ। దేవునికి స్తోత్రం. ପ୍ରଭୁଙ୍କ ନାମ హల్లెలూయా. ଧନ୍ୟବାଦ। ହାଲେଲୁୟା। లేదా దైవజనులు రాజ్ కుమార్ గారు పదే పదే జ్ఞాపకం చేసినట్లుగా ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ରାଜକୁମାର ଆଜ୍ଞା ବାରମ୍ବାର ଯାହା ସ୍ମରଣ କରଉଥିଲେ, ఈ 40 దినాలు ఉపవాస దినాలు ప్రారంభించినప్పటి నుండి ଏଇ 40 ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଆରମ୍ଭ କରିବା ଦିନଟାରୁ ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు, ఇప్పటికీ కూడా ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ବା ଏଇ ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ମଧ୍ୟ నా మీద దేవుని పరిశుద్ధాత్మ మేఘం అలా ఆవరించి ఉండనే ఉన్నారు. ଆଉ ମୋ ଉପରେ ଈଶ୍ୱରଙ୍କର ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଆବରଣ ମୋ ଉପରେ ଢାଙ୍କିକି ଅଛି। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। నా మీద ఒక మేఘము అలా ఆవరించి ఉండడాన్ని నేను వ్యక్తిగతంగా అనుభవిస్తూనే ఉన్నాను. ଆଉ ମୋ ଉପରେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଏକ ଚିହ୍ନ ସ୍ୱରୂପେ ଗୋଟେ ମେଘ ମୋ ଉପରେ ଘୋଡ଼ାଇ ରହିବାଟା ଏବେ ବି ମୁଁ ତାହା ଅନୁଭବ କରୁଅଛି। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్। అలాంటి అనుభవాల గుండా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడాన్ని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ତ ଏଇ ପ୍ରକାର ଅନୁଭୂତି ଦେଇ ପବିତ୍ର ଆତ୍ମା କଢାଇ ନେଇଥିବା ତୁମ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। సేవకులు అనేక మాటలు చెప్పిన రీతిగా ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନେ ଅନେକ କଥା କହିଲା ଭଳି దేవునికి స్తోత్రం. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ప్రభు ఆయన ఏం చేయబోతున్నారనే అనేక విషయాలు నాతో ఈ 40 దినాలు మాట్లాడుతూ వచ్చారు. ଆଉ ପ୍ରଭୁ ସେ କଣ ଆଗକୁ କରିବାକୁ ଯାଉଛନ୍ତି ତା ବିଷୟରେ ପ୍ରଭୁ ମୋ ସହିତ କଥା ହେଇଛନ୍ତି। దేవునికి స్తోత్రం. ଈଶ୍ୱରଙ୍କ ନାମ ଧନ୍ୟବାଦ ହେଉ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। కనుక వాటన్నిటిని బట్టి కూడా నేను దేవుణ్ణి గణపరుస్తూ এই সমস্త విషୟ ପାଇଁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଇ మరొకసారి చేరొచ్చిన దైవజనులందరికీ కూడా హృదయపూర్వక ప్రేమావందనాలు తెలియజేస్తూ ଆଉ ଥରେ ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦିଏ ଯୋଉମାନେ విశేషంగా మరి దైవజనులు చెప్పినట్లుగానే ଆଉ ଯେମିତି ପ୍ରଭୁଙ୍କ ଦାସ କହୁଥିଲେ, జ్ఞాపకం చేసినట్లుగా ଯେ ପ୍ରକାର ଆମକୁ ସ୍ମରଣ ఈ କଲେ 40 రోజులు ଏଇ 40 ଦିନ మరి నేను మాత్రమే కాదు, କେବଳ ମୁଁ ହିଁ ନୁହେଁ, నాతో పాటు ଆଉ ମୋ ସହିତ హల్లెలూయా ହାଲେଲୁୟା। దేవుడు నాకు అనుగ్రహించినటువంటి దేవుని బిడ్డలు ଆଉ ପ୍ରଭୁ ମତେ ଦେଇଥିବା ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ ସନ୍ତତି ମାନେ వాళ్ళు కూడా నాతో పాటు ఉపవాసాల ప్రార్థనలకి ଆଉ ସେମାନେ ମଧ୍ୟ ମୋ ସହିତ ଉପବାସରେ ସେମାନେ ସହଯୋଗ କଲେ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। చిన్న బిడ్డలతో సహా ఉపవాసాలతో నాతో పాటు ଆଉ ଛୋଟ ପିଲାମାନେ ମଧ୍ୟ ମୋ ସହିତ ଉପବାସ ରହିଲେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। అలాంటి బిడ్డల్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ସେଇ ପ୍ରକାର ପିଲାମାନଙ୍କୁ ସନ୍ତାନମାନଙ୍କୁ ପ୍ରଭୁ ମତେ ଦେଇଥିବା ହେତୁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్। హల్లెలూయా. ହାଲେଲୁୟା।
ఈరోజు ప్రత్యేకంగా ఈ ముగింపు కొడుకులో ఒక ప్రత్యేకత నేను చూశాను ఏంటంటే, ଆଉ ଆଜିର ଦିନରେ ଶେଷ ଏଇ କୃତଜ୍ଞତା ଧନ୍ୟବାଦ గతంలో కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశాను, ఇది 4వసారి। ଆଉ ପୂର୍ବରୁ ମଧ୍ୟ ମୁଁ କରିଛି 40 ଦିନ ଉପବାସ, ଏଇଟା ଚତୁର୍ଥ ଥର ମୋର 40 ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନାରେ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా। ହାଲେଲୁୟା। 21 దినాలంటే ఒక 10 రోజులకి 10 సార్లు పైగానే చేసి ఉంటాను బహుశా। ଆଉ 21 ଦିନ କହିଲେ ତା 10 ରୁ ଅଧିକ ଥର ఇక వారం రోజులు 10 రోజులు అట్లకి నా దగ్గర లెక్కలేదు। ତ 7 ଦିନ 10 ଦିନ এই ସବୁ ମୁଁ ହିସାବ କରେନି। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా। ହାଲେଲୁୟା। గత 8 సంవత్సరాలుగా నేను నా భార్య అంటే సేవకురాలు ఒక పూటే భోజనం చేస్తూ, అంటే మధ్యాహ్నం ఒక పూట రాత్రి అంతా ఇక భోజనం లేకుండానే ఉపవాసాలతో ఉంటున్నాం। ଆଉ ଦୀର୍ଘ 8 ବର୍ଷ ଧରି ମୁଁ ଏବଂ ମୋ ସହଧର୍ମିଣୀ ପ୍ରଭୁଙ୍କ ଦାସୀ ଆମେ ମିଳିତ ହୋଇ ପ୍ରାୟ ଦିନ ବେଳେ ହିଁ ଭୋଜନ କରୁ, ରାତ୍ରିରେ ଆମେ କିଛି ଭୋଜନ କରୁନାହୁଁ। హల్లెలూయా ସେମିତି ଉପବାସ ରହିଯାଉ। ప్రైజ్ ద లార్డ్। ప్రైజ్ ద లార్డ్। అయితే ఇప్పటిదాకా నాకు వచ్చినటువంటి వ్యతిరేకతల్లో దేవుని ప్రజల నుంచి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది। ତ ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋର ସମସ୍ୟା କ'ଣ ମାନେ, ମୋର ବିରୋଧୀ କୋଉମାନେ, ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିବା ଲୋକମାନଙ୍କ ଠାରୁ ହିଁ ଅଧିକ ମୋତେ ବିରୋଧ ଆସେ। వాళ్ళు వ్యతిరేకించే కొలది దేవుని ప్రజలు నా దగ్గరకు వస్తానే ఉన్నారు। ତ ସେମାନେ ଯେତେ ବିରୋଧ କଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ମୋ ନିକଟକୁ ଆସୁଛନ୍ତି। ఈ ఉపవాస ప్రార్థనల ప్రత్యేకత ఏంటంటే, ଏଇ ଉପବାସ ପ୍ରାର୍ଥନାର ବିଶେଷତ୍ୱ କ'ଣ ମାନେ, ఇప్పటికి వచ్చి అన్ని జనులు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా తిరగలేదు। ତ ମୋ ବିରୁଦ୍ଧରେ କେବେ ବି ବିଜାତି ମାନେ ଅନ୍ୟ ଜାତି ମାନେ ମୋର ବିରୋଧୀ ହେଇନାହାନ୍ତି। ఈ రోజు ఏకంగా 2 సార్లు అన్ని జనుల నుండి వ్యతిరేకత వచ్చింది ఇక్కడ। ତ ଆଜି 2 ଥର ଏଇ ଜାଗାରେ ଆଉ ବିଜାତି ମାନଙ୍କ ଦ୍ୱାରା ବିରୋଧ ଆସିଲା। హల్లెలూయా ହାଲେଲୁୟା। క్రైస్తవులు వ్యతిరేకించినప్పుడు క్రైస్తవ బిడ్డలు నా దగ్గరికి వచ్చారు। ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଯେତେବେଳେ ବିରୋଧ କଲେ, ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ମୋ ନିକଟକୁ ఇప్పుడు ଆସିଲେ। అన్య జనులు వ్యతిరేకించడం ప్రారంభించారు। ଏବେ ବିଜାତି ମାନେ ସେମାନେ ବିରୋଧ ହଉଛନ୍ତି। అన్య జనులను దేవుడు ఒక ప్రవాహం వలె నడిపించబోతా ఉన్నాడు। ଆଉ ଏବେ ବିଜାତି ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ପ୍ରଭୁ ତାଙ୍କ ନିକଟକୁ చాపర్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించు। ସମସ୍ତେ କରତାଳି ଦେଇ ପ୍ରଭୁଙ୍କୁ హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା ఆమేన్ ఆమేన్। ఇది మొదలుకొని అన్య జనుల రక్షణ ప్రారంభించబడిందని ప్రభు సూచన చూపించారు। ଆଉ ଆଜି ଠାରୁ ଆରମ୍ଭ କରି ଅନେକଙ୍କ ପରିତ୍ରାଣର କାରଣ ହେବ। వ్యతిరేకతలు కొత్త కాదు, వ్యతిరేకతలు కొత్త కాదు, ଆଉ ବିରୋଧ ବଡ ବିଷୟ ନୁହେଁ, కొత్త కాదు। ଆଉ ଏଇଟା ନୂଆ ନୁହେଁ। హల్లెలూయా ହାଲେଲୁୟା ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా। ହାଲେଲୁୟା। అన్ని జనులు వ్యతిరేకించడం ఇది కొత్త నాకు ఇక్కడ। ଆଉ ଯେତେ ବିରୋଧ ହେଲେ ఎందుకంటే ମଧ୍ୟ ఇప్పటి వరకు ଗୋଟିଏ నాకు ହେଇଛି। అత్యంత సహాయకరంగా ఉన్నది అన్ని జనులే। ଆଉ ମତେ ସବୁବେଳେ ବିଜାତି ମାନେ ସାହାଯ୍ୟ କରନ୍ତି। హల్లెలూయా ହାଲେଲୁୟା ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ହାଲେଲୁୟା। ఆల్రెడీ ఎప్పుడు వ్యతిరేకించట్లేదు అనుకుంటుంటాను నేను। ଆଉ ସେମାନେ ସବୁବେଳେ ମୋର ବିରୋଧୀ ବୋଲି ମୁଁ ଭାବୁଥାଏ। ఎందుకు వ్యతిరేకించట్లేదు କାହିଁକି ମୋର ବିରୋଧୀ ବୋଲି ମୁଁ ଭାବୁଥାଏ, ఈ రోజు హల్లెలూయా అది కూడా నెరవేరింది। କିନ୍ତୁ ଆଜି ମୁଁ ଜାଣିଲି ఈ రోజు అది ప్రారంభమైంది। ତ ମୁଁ ଭାବୁଥିଲି କାହିଁକି ମତେ ଅଲଗା ଲୋକମାନେ ଅନ୍ୟ ଜାତି ମାନେ ବିରୋଧ କରୁନାହାନ୍ତି, କିନ୍ତୁ ଆଜିଠୁ ତା ଆରମ୍ଭ ହେଲା। హల్లెలూయా ହାଲେଲୁୟା। కనుక అన్ని జనుల రక్షణ కూడా ప్రారంభమైంది ତ దేవునికి ଏବେ స్తోత్రం। ଅନ୍ୟ ଜାତି ମାନେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବାର హల్లెలూయా హల్లెలూయా। ఇప్పటిదాకా అన్ని జనులు రక్షణ పొందలేదని కాదు, ତାର ଅର୍ଥ ଅନ୍ୟ ଜାତି ମାନେ ବିଜାତି ମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ପାଇନାହାନ୍ତି ବୋଲି ତାହା అన్ని ନୁହଁ। జనులకే ఒక 100 మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చారు। ଆମେ ଅନେକ ଅନ୍ୟ ଜାତି ମାନଙ୍କୁ କମ ସେ କମ 100ରୁ ଅଧିକ ଲୋକଙ୍କୁ ବାପ୍ତିସ୍ମ ଦେଇଛୁ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା। అంటే ఇక్కడి నుంచి ఒక ప్రవాహం లాగా వస్తారని చెప్తున్నాను। ତ ଏବେଠାରୁ ଗୋଟେ ସୁଅ ଭଳିଆ ସେମାନେ ଛୁଟି ଆସିବେ ଅନେକ ବିଜାତି ମାନେ। ఆమేన్ ఆమేన్ ఆమేన్। ఆమేన్। ఓ దాన్ని బట్టి కూడా ప్రభుని ఒక సూచన ప్రభు ఈ రోజు నాకు చూపించారు। ତ ତାହାର ଗୋଟେ ଚିହ୍ନ ଆଜି ପ୍ରଭୁ ମତେ ଦେଖାଇଲେ। దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ଧନ୍ୟବାଦ ଦେଇ మరొకసారి అందరికి హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ଆଉ ସମସ୍ତଙ୍କୁ ମୋ ହୃଦୟପୂର୍ବକ నాతో పాటు ఏకీవించినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా హృదయపూర్వకంగా నేను వారిని దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను। ଆଉ ମୋ ସହିତ ମୋ ମଣ୍ଡଳୀର ପିଲାମାନେ ମୋ ପ୍ରଭୁଙ୍କର ସହିତ ମୋ ସହିତ ସେମାନେ ଏକ ହେଲେ, ସେଥିପାଇଁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా। హల్లెలూయా। ఈ సమయంలో మరి దైవజనులు ప్రభు కుమారన్నయ్య గారు మనందరినీ కూడా ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకునే విధంగా ప్రభు బల కొరకు సిద్ధపరుస్తూ నడిపిస్తుండగా మనందరూ కూడా సిద్ధపడదాం। దేవునికి స్తోత్రం।